వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అన్నం పెట్టే రైతులపై రౌడీ షీట్లు తెరుస్తామని బెదిరించడం దారుణమన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ యార్డ్ సందర్శించి రైతుల సమస్యలపై ఆరా తీసిన వైఎస్ జగన్. కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మె విజయవంతం. నక్కపల్లిలో నిర్వహించిన ర్యాలీలో రైతు మెడకు ఉరితాడు. కార్మిక చట్టాలకు సంఖ్యల్లో అందరినీ ఆకర్షించిన కళా ప్రదర్శన. సారా తయారీ కేంద్రాలపై జిల్లా వ్యాప్తంగా దాడులు చేసి ధ్వంసం చేస్తామని హెచ్చరించిన ప్రొఫెషనల్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. రౌతులపూడి మండలంలో సారాకు ఉపయోగించి 3400 కేజీల నల్ల బెల్లంతో 4 వ్యక్తులను అరెస్ట్ చేసిన కృష్ణకుమారి. అల్లూరి జిల్లాలోని పలు గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక డోలిమూత కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన గిరిజనులు. అనంతగిరి మండలంలో నిండు గర్భిణి డిప్పాల రామలమ్మకి పురిట నొప్పులు రావడంతో డోలి కట్టి మోసుకెళ్లిన కుటుంబీకులు. కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర కష్టనష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను పరామర్శించేందుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ యార్డ్ సందర్శించారు. అక్కడ మామిడి రైతులను కలిసి వారి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి నిద్ర చెప్పేందుకు ఇక్కడికి వచ్చాను. జగన్ వస్తున్నాడని తెలిసి ఇక్కడ 2000 మంది పోలీసులు మోహరించి రైతులను రానియకుండా అడ్డుకున్నారు. రైతులు ఇక్కడికి రాకుండా బెదిరించారు. చివరికి 2 వీలర్లపై వచ్చిన వారిని కూడా అడ్డుకున్నారు. ఇక్కడికి కేవలం 500 మంది మాత్రమే రావాలని ఎందుకన్నారు? ఎందుకు ఆంక్షలు? అయినా ఇక్కడికి 1000 మంది రైతులు వచ్చి వారి ఆవేదన చెప్పుకున్నారని జగన్ అన్నారు. రైతులు స్వచ్ఛంగా వచ్చే కార్యక్రమంలో భాగంగా పెట్రోల్ పోయించుకునే కార్యక్రమంలో పోయించుకునే కార్యక్రమం కూడా జరగకుండా 2 వీలర్స్ లో ఎవరైనా వస్తే పెట్రోల్ కూడా పోయాకని చెప్పారు. నేను అడుగుతా ఉన్నా, కేవలం 500 మంది మాత్రమే రావాలి, కేవలం 500 మంది మాత్రమే రైతులు నష్టపోయారని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. ఎందుకు ప్రభుత్వం భయపడతా ఉన్నాయని అడుగుతా ఉన్నా. ఎందుకు ప్రభుత్వం ఆంక్షలు పెడతా ఉన్నాయని అడుగుతా ఉన్నా. రైతులతో మాట్లాడితే తప్పేముంది? రైతుల సమస్య జగన్ లేవనెత్తితే తప్పేముంది అని అడుగుతా ఉన్నా. రైతులు పెడతా ఉన్నారు కాబట్టి ఇన్ని 1000 మంది రైతులు వచ్చి వాళ్ళ ఆవేదన చూస్తా ఉన్నారు. ఇవాళ రైతు పండించిన ఏ పంట గిట్టుబాటు ధర రాని పరిస్థితి. వరి తీసుకుంటే దాదాపుగా 300 రూపాయలు నుంచి 400 రూపాయలు తక్కువ తప్పుకున్న పరిస్థితి. మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీని, కొబ్బరి, పొగాకు, టొమాటో, చివరికి మామిడి. ఏ రైతు పరిస్థితి తీసుకున్నా కూడా ఏ రైతుకు కూడా రావడం లేదు. ఏ రైతుకు కూడా కనీస మతంలో పరిస్థితి కల్పిస్తాము. నేను అడుగుతా ఉన్నా, ఆంధ్ర రాష్ట్రంలో తప్ప మరి ఇక వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కూడా 2 రూపాయలకి చేంజ్ ఎక్కడైనా దొరుకుతుందని అడుగుతా ఉన్నాను. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో మామిడి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం కార్మిక సమ్మె జయప్రదంగా జరిగింది. నక్కపల్లి నూకాలమ్మ తల్లి ఆలయం వద్ద నుంచి కార్మికులు భారీ ర్యాలీగా జాతీయ రహదారిపై నుండి కోఆపరేటివ్ బ్యాంక్ వరకు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ ర్యాలీలో రైతు మెడకు ఉరితాడు, కార్మిక చట్టాలకు సంఖ్యలు, కళారూపాలు ప్రదర్శన అందరినీ ఆకర్షించాయి.
కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు ఈ సమ్మె చేస్తున్నారు అని అన్నారు. అలాగే 10 నుండి 12 పని గంటలు కూడా పెంచడం దారుణమన్నారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అప్పలరాజు, సిఐటియు మండల కన్వీనర్ ఎం రాజేష్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం దుర్గారాణి నాయకత్వం వహించారు. దేశవ్యాప్తంగా చేపట్టిన లేబర్ కోడ్స్ రద్దు చేయడానికి సంబంధించిన సమ్మెను జయప్రదం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు కూడా సెంటర్స్ క్లోజ్ చేసి మా నిరసన తెలియజేయడానికి మేము మా మండల కేంద్రంకి వచ్చాము. ఈ 8 గంటల పని విధానాన్ని గురించి రద్దు చేయడానికి 12 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ 8 గంటలు మాత్రమే పని విధానాన్ని ఇచ్చేలా చూడాలనేసి అంగన్వాడీ తరఫున మేము కూడా కోరుతున్నాము. అలాగే అంగన్వాడీలో గతంలో అయితే 9 నుండి 4 గంటల వరకు పనిచేసే వాళ్ళం. ఇప్పుడు మేము ఎన్ని గంటలు పనిచేస్తున్నాం కూడా మాకు అర్థం కాకుండా ఉన్నది. అనేక రకాల యాప్స్ తీసుకొచ్చి అంగన్వాడీలందరినీ కూడా చాలా మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు అనేసి మమ్మల్ని అందరూ అంటున్నారు, కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించడం లేదు. 11,500 జీతం ఇచ్చి ప్రభుత్వం సంబంధించిన పథకాలన్నీ కూడా మమ్మల్ని దూరం చేస్తున్నారు, సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నారు. మాకు ప్రతి విషయంలోని కూడా అన్యాయం జరుగుతుంది. గతంలో 42 రోజులు సమ్మె చేసాము. ఆ ప్రభుత్వంలో మీకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మా హామీ ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి నేటి సంవత్సరం కావస్తున్నా సరే మాకు ఏ విధమైన న్యాయం జరగలేదు. ఈ విధంగా ఉంటే అంగన్వాడీ తరఫున మరొకసారి మేము ఉద్యమం తీవ్రవత్తరం చేయగలుగుతున్నాం. ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడానికి మా వంతు మద్దతు తప్పనిసరిగా అందరికీ ఉంటుందని తెలియజేస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు లేబర్ కోడ్స్ అనేవి తీసుకొచ్చారు, అవన్నీ కూడా రద్దు చేయాలని. అలాగే పని గంటలు 8 గంటల వరకు ఉండి పని చేయడానికే చాలా కష్టతరం అయిపోతున్నాయి ఈ రోజుల్లో. 10 గంటలు 12 గంటలు పెంచడానికి అనేది ఎవరు కూడా సాధ్యమైనది కాదు. అలాగే అనేక యాపల పని భారాలు అనేటువంటి అంగన్వాడీల మీద రుద్దుతున్నారు. ఇప్పుడు దుర్గారాణి గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఏ యాప్ల మీద ఏ పనులు ఎన్ని గంటలు చేస్తున్నామో మాకే తెలియట్లేదు. అర్ధరాత్రి కూడా ఏ మెసేజ్ వస్తుందో చూసుకుని ఆ మానసికమైనటువంటి టెన్షన్ ప్రతి అంగన్వాడీ టీచర్ కూడా పడుతున్నారు. ఇలాంటి టెన్షన్ల మధ్యన తక్కువ గౌరవ వేతనానికి మేము పనిచేస్తున్నా కూడా మమ్మల్ని అంగన్వాడీ టీచర్లుగా కూడా గుర్తించట్లేదు. కోటక్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినా సరే మాకు ఇస్తానన్న హామీలేవి కూడా నెరవేర్చలేదు. అలాగే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే అక్కడ ప్రభుత్వ ఉద్యోగం పెడుతున్నారు, సంక్షేమ పథకాలు అనేది కొట్టడానికి రద్దు చేయాలి. ఆ ప్రభుత్వ ఉద్యోగం అనే పదాన్ని తొలగించి ప్రభుత్వం అందరికీ ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి కూడా వర్తింప చేయాలి. లేదు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే ప్రభుత్వ ఉద్యోగులకి ఏ అయితే రాయితీలు ఉన్నాయో అన్నీ కూడా అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి కూడా చెల్లించాలని మరొకసారి మనం చేసుకుంటున్నాను. 10 గంటల భారాన్ని తగ్గించడానికి పోయి పెంచితే మాత్రం ఎవరు కూడా ఊరుకునే స్థితిలో లేరు. మరొకసారి ఈ ఉద్యమాన్ని తీవ్రంగా పెంచుతామనే ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులందరూ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం యొక్క కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమ్మె చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో సిఐటి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఈ సమ్మె చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే మన ముందు తరం వారు ఎంతో పోరాడి త్యాగం చేసి రక్తం తర్పణంతో ఏర్పడినటువంటి 8 గంటల పని దినాన్ని ఈవేళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ల యొక్క ఒత్తిడికి తలొగ్గి త్యాగాలతో ఏర్పడినటువంటి 8 గంటల పని దినాన్ని రద్దు చేసి 10-12 గంటల పని దినాన్ని తీసుకొచ్చి కార్మికుల్ని కట్టు బానిసలుగా పూర్వం ఏ విధంగా అయితే వారు పనిచేసే కేంద్రాల్లో మగ్గిపోయేవాళ్ళు ఆ రకమైనటువంటి పాత సాంప్రదాయాన్ని పాత పద్ధతిని తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా 8 గంటల పని దినం అమలు చేయాలి అనేటటువంటి ఒక సంకల్పంతో ఈ భారీ స్థాయిలో సమ్మె చేయడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా పోరాడి సాధించుకున్నటువంటి దేశంలో అమలు జరుగుతున్నటువంటి 49 కార్మిక చట్టాన్ని రద్దు చేసి ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తల లాభాల కోసం కేవలం 4 లేబర్ కోడ్స్ ఈ దేశంలో అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. దీనివల్ల సమస్త కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి నష్టం జరగబోతా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలో కార్మిక చట్టాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈవేళ స్కీమ్ వర్కర్లందరూ కూడా ప్రజలకి విలువైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు.
కానీ వారి సేవల్ని ఈ ప్రభుత్వం గుర్తించకుండా కనీస వేతనాలు అమలు చేయకుండా వారి చేత వెట్టి చాకిరీ చేస్తూ వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈరోజు ఈ సమ్మెలో దేశంలో మొత్తం 25 కోట్ల మంది కార్మిక వర్గం పాల్గొంటూ ఉన్నారు. ఇప్పటికైనా సరే కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకి దిగొచ్చి కార్మిక చట్టాలని అమలు చేయాలని, 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలని, ఇప్పటికే పనిచేస్తున్నటువంటి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకి నెల వేతనాలు ఇవ్వలేదు, వాళ్ళకి వేతనాలు ఇవ్వాలి. అంగన్వాడీలకి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కారం చేయాలి. ఐకేపీలో పనిచేస్తున్నటువంటి వారి సమస్యలు పరిష్కారం చేయాలి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని ఇవాళ అమలు చేసి వారికి స్కీమ్ వాళ్ళ క్లెయిమ్లన్నీ కూడా సకాలంలో చెల్లించే పద్ధతిలో ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మిడ్ డే మీల్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఎప్పటికైనా సరే కేంద్ర బీజేపీ ప్రభుత్వం తల వంచి దిగి రాకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సారా విక్రయాలు తయారీ కేంద్రాలపై జిల్లా వ్యాప్తంగా విస్తృత దాడులు చేసి ధ్వంసం చేస్తున్నామని, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుని సారా రహిత జిల్లాగా త్వరలోనే తీర్చిదిద్దుతామని కాకినాడ జిల్లా ప్రొఫెషనల్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం కృష్ణకుమారి తెలిపారు. కాకినాడ జిల్లా తూనిలో మీడియాతో మాట్లాడుతూ రౌతులపూడి మండలం లచ్చిరెడ్డిపాలెం గ్రామ సమీపంలో నాటు సారాకు ఉపయోగించు 3,400 కేజీల నల్ల బెల్లంను స్వాధీనం చేసుకుని 4 వ్యక్తులను అరెస్ట్ చేయడమే పాటు 2 ద్విచక్ర వాహనాలలో 50 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ దాడిలో స్థానిక హెచ్ఓవై పట్టాభి చౌదరి, హెడ్ కానిస్టేబుల్ సూర్యప్రకాష్, బాబురావు సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు. సిఐ గారికి వచ్చిన సమాచారం మేరకు సిబ్బంది, ఎస్ఐ గారు, సిఐ స్టాఫ్ వెళ్ళారండి. వాళ్ళు లచ్చిరెడ్డిపాలెం అనే విలేజ్కి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక ఆటో తోటి, ఒక వ్యాన్లో బెల్లం తోటి అక్కడ కనిపిస్తే దాన్ని ఆప్ చెక్ చేశారండి. మొత్తం అది 3,400 కేజీల బెల్లము, వెహికల్ని కూడా పట్టుకున్నారు. దానికి సంబంధించి ఎండవల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తిని, అశోక్ ల్యాండ్ ఆ బెల్లం యొక్క సప్లైని అరెస్ట్ చేశారండి. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని పెదపాటి లోవరాజు, బొడ్డు సునీల్ అన్న వ్యక్తులను అరెస్ట్ చేశారండి. వాళ్ళ బెల్లం మీద మాకు 50 లీటర్ల సారా కూడా దొరికింది. మొత్తం 50 లీటర్ల సారాని 3 వెహికల్స్ని, ఒక వ్యాన్, ఒక 2 టూ వీలర్స్ని అరెస్ట్ చేశారండి. 4 పర్సన్స్ని కస్టడీలోకి తీసుకున్నారు ఈరోజు. ఇదంతా నవోదయంలో భాగంగా చేస్తున్నామండి. అంటే క్రూషియల్ రైట్స్. ఇది కాకుండా ఈ వారంలో 13,000 వాట్స్ కొట్టామండి. 1 వీక్లో 17 కేసులునండి. ఈ 18 మంది పర్సన్స్ని చూపించామండి. లెక్కర్ 25 లీటర్లు సీజ్ చేసాము. వాష్ 13,890 లీటర్లు పట్టుకున్నామండి. బైండ్ ఓవర్స్ 18 చేసామండి. ఇక్కడ ఇదే కాకుండా క్రితం నెలలో గొలుసు లక్ష్మి అనే ఆవిడని, గిరిజం విలేజ్కి సంబంధించిన ఆవిడని పీడీ యాక్ట్ కూడా పెట్టామండి. ఏమైనా కానీ నవోదయం అన్నది కాకినాడ జిల్లాలో కంప్లీట్ చేసి సారా రహిత జిల్లాగా వచ్చే నెలాఖరికి డిక్లేర్ చేస్తున్నాం. అల్లూరు జిల్లాలోని పలు గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక గిరిజనులకు డోలి మూత కష్టాలు తప్పడం లేదు. అనంతగిరి మండలం పీనకొంట పంచాయతీలోని పందిరి మామిడికి చెందిన నిండు గర్భిణి డిప్పాల రామలమ్మకి బుధవారం పురిటి నొప్పులొచ్చాయి. దీంతో కుటుంబీకులు డోలి కట్టి ఆమెను పందిరి మామిడి నుంచి బొర్రపాలెం వరకు 6 కిలోమీటర్లు మోసుకొచ్చారు. అక్కడి నుంచి 108లో పీనకొంట PHSకి తరలించారు. సమస్యపై రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్డు సౌకర్యాన్ని నిర్మించాలని కోరారు. నిర్మాడి గ్రామం పిన్నకోట పంచాయతీకి చెందిన అనంతగిరి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా పిన్నకోట పరిధిలో మా పందిరిమాడి గ్రామానికి రోడ్డు లేక గర్భిణీ స్త్రీలకు డోలు మోయడం అవసరం వచ్చింది. రోడ్డు తప్పనిసరిగా మాకు కల్పిస్తారని పై అధికారులందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడున్న గర్భిణీ స్త్రీలకంతా ఇదే పరిస్థితి. మేము చాలా దూరం నుంచి ఘాటెక్కి ఘాటి దిగాలంటే ఇక్కడ రోడ్డు లేక గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మాకు తప్పనిసరిగా రోడ్డు కల్పించాలని, రోడ్డు సదుపాయము లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. నా పేరు డిప్పల నరసింహమూర్తి. మా ఆవిడికి డోలు మోయిస్తున్నాను కాబట్టి రోడ్డు సదుపాయానికి దిగలేకుంటే కాలువాపులు వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటే డోలు మోస్తున్నాము పిన్నకోటకి ఈరోజు హాస్పిటల్కి. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ యూనియన్ బ్యాంక్ ఉడ్పేట శాఖ దగ్గర బ్యాంకు ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, నినాదాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలకు నిరసిస్తూ సమ్మె చేశారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ
కాండ్రేగుల హరికృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు బీమా సంస్థలు బలోపేతం, బ్యాంకుల ప్రైవేటీకరణ మరియు ఎల్ఐసిలో పెట్టుబడులు ఉపసంహరణ ఆపడం చేయడం, బీమా రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెంపు రద్దు చేయడం, ప్రభుత్వ రంగ జనరల్ బీమా కంపెనీలను ఒకే సంస్థగా విలీనం చేయడం, ప్రభుత్వ సంస్థలలో మరిన్ని నియామకాలు జరగాలని, అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఏరియా ఇన్ఛార్జ్ శరగడ్డం శ్రీనివాస్, యూనియన్ ట్రెజరర్ జగదీష్, కమిటీ మెంబర్లు డి శ్రీనివాసరావు, నిశాంత్, శివ, శ్రీధర్, ధన్వంత్రి, కర్రీ, శ్రీదేవి, నాగేశ్వరరావు, తోట శ్రీనివాసరావు, అడారి, నూకప్పరావు, రామకృష్ణ, రమణమూర్తి, లక్ష్మణ్ రావు, ఇండియన్ బ్యాంక్ ఉద్యోగులు అనిల్, సాయి, లోకేష్, మాలతి, లక్ష్మి, మదన్ కుమార్, ఎస్పీఎస్, ఎన్ రాజు మరియు బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ రిపేర్ శాఖ దగ్గర బ్యాంక్ ఉద్యోగులందరూ కలిసి బ్యాంక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూలంగా విధానాలు ప్రశ్నిస్తూ సమ్మె చేశారు. ఈ విధంగా యూనియన్ జాయింట్ సెక్రటరీ హరికృష్ణ మాట్లాడుతూ బ్యాంకింగ్, బీమా సంస్థలు బలోపేతం, బ్యాంకు ప్రైవేటీకరణ మరియు ఎల్ఐసిలో పెట్టుబడులు ఉపసంహరణ ఆపడం, బీమా రంగంలో ప్రత్యక్ష పెట్టుబడులను పెంపు రద్దు చేయడం, ప్రభుత్వ రంగ బీమా రంగం కంపెనీలకు సంస్థలుగా విలీనంగా చేయడం, ప్రభుత్వ రంగ సంస్థల్లో మరిన్ని నియామకాలు జరగాలని, అవుట్సోర్స్ విధానాన్ని రద్దు చేయాలని వారు కోరారు. వరకు మా బ్యాంక్ రంగాల్లో ఈరోజు సమ్మె చేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రైవేటీకరణ, తర్వాత ఈ ఖాళీ భర్తీలు చేయమని ఎన్నో కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం అనకాపల్లిలో ముదురుతున్న వైఎస్ఆర్ విగ్రహ వివాదం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా అనకాపల్లి గౌరపాలెం అరుంధతి నగర్ లో నిర్మించిన విగ్రహాన్ని కూటమి నాయకుల ఫిర్యాదుతో పోలీసులు సమక్షంలో జీవీఎంసీ అధికారులు తొలగించారు. దీనిపై బగ్గుమన్న వైసీపీ శ్రేణులు కూటమి నాయకుల చర్యలకు నిరసనగా పట్టణ పోలీసులకు చేరుకొని కూటమి నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కేఎం నాయుడు, బొడ్డేడ శివ, జాన్దీప్, గాయపురి రాజు మాట్లాడుతూ అనకాపల్లి పట్టణంలో రాజకీయ పార్టీ నేతల విగ్రహాలు అనుమతి లేకుండా వందల సంఖ్యలో ఉన్నాయని, అటువంటి అప్పుడు దివంగత నేత విగ్రహం పెట్టడం వల్ల ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. జీవీఎంసీ అధికారులు తీరుపక్షపాత ధోరణిలో ఉందని అన్నారు. అనకాపల్లి పట్టణంలో శాంతి భద్రతలు కాపాడాలని తాము సామరస్యంగా వ్యవహరిస్తున్నామని, కూటమి నాయకులు ఇటువంటి చర్యలకు పాల్పడితే ఎదురుదారి తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కేఎం నాయుడు, జీవీఎంసీ 80వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నామండి. మరి ఈరోజు చాలా దురదృష్టమైన రోజు అండి. ఎందుకంటే రాష్ట్రమంతా రాజ్యం వెళుతున్న రెడ్ బుక్ పరిపాలన అనకాపల్లి కూడా ఈరోజు వచ్చిందండి. ఇప్పుడు దాకా ఎంతో సామరస్యంగా ఉన్న ఈ అనకాపల్లి ఈరోజు కూటమి నాయకులు చేసిన దుశ్చర్యల వల్ల ఎంతో అన్యాయంగా ఈరోజు విగ్రహాన్ని పడగొట్టి, రాజశేఖర రెడ్డి గారు విగ్రహాన్ని పడగొట్టి అన్యాయంగా ప్రవర్తించిన తీరు ప్రజలందరూ కూడా ఎండగడుతున్నారండి. సో ఏదో అభిమానం కొద్దీ మరి ఆరోగ్యశ్రీ కావచ్చు, ఆ రోజు ఉచిత విద్యుత్ కావచ్చు, ఇవన్నీ చేసిన అభిమానం మీద కొందరు కార్యకర్తలు ఆయన విగ్రహం పెట్టుకోవడం జరిగింది. మరి పర్మిషన్ విషయానికి వస్తే అనకాపల్లిలో 100కు పైగా విగ్రహాలు ఉన్నాయి. 4-5 విగ్రహాలకు మాత్రమే పర్మిషన్ ఉంది. మరి ఈరోజు ఈ వాటికి లేని పర్మిషన్లు దీనికి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అభిమానం చూపించుకోవడం తప్ప అని కార్యకర్తలందరూ కూడా ఈరోజు అందరూ కూడా నిర్వహిస్తున్నారండి. సో ఇలాంటి ఖండనలన్నీ కూడా అనకాపల్లిలో జరగకుండా మున్ముందు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, మరి జీవీఎంసీ అధికారులని ఇదే మేము అందరం కూడా ఖండిస్తున్నామండి. మీరు మా విగ్రహాలు ఎలా అయితే తొలగించారో మిగతా విగ్రహాలు కూడా మీరు ఇదే ఇంట్రెస్ట్తో మీరు తొలగిస్తారని, లేదంటే రానున్న రోజుల్లో మీరు ప్రజల నుంచి అనేక ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంటూ, మరి దివంగత రాజశేఖర రెడ్డి అంటే మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కాదు, అటు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి ముఖ్యమంత్రిగా చేసి ఒక ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఈరోజు కూటమి పరిపాలనలో ఎలా ఉన్నా కూడా అనకాపల్లిలో కేవలం మాజీ మంత్రివర్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుబంధం వల్ల అనకాపల్లి వైఎస్ విగ్రహానికి ఎటువంటి ఇబ్బంది రాదనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఆ వార్డులోని కొంతమంది కార్యకర్తలు అనకాపల్లి ఎక్కడ పర్మిషన్ లేవు కదా, మనం కొత్తగా పర్మిషన్ పెట్టాలో లేదో తెలియని వాతావరణంలో వాళ్ళు విగ్రహాన్ని పెట్టుకుంటే ఎవరు చేసినా, ఎవరు చేయించినా ఈవేళ మాజీ కౌన్సిలర్స్ కొంతమంది మాట్లాడుతున్నారు చాలా తప్పుడుగా, చాలా అంటే ఒక దుష్ట సాంప్రదాయం అది అన్నట్టుగానే. ఆ కౌన్సిలర్స్ అందరూ కూడా వాళ్ళు రాజశేఖర టైంలో కౌన్సిలర్గా పనిచేసి రాజశేఖర రెడ్డి గారి వల్ల పేరు తెచ్చుకున్న కౌన్సిలర్సే ఈవేళ హుందాతనాన్ని మర్చిపోయి ఇలాంటి దుష్ట సాంప్రదాయం చేసుకోవడం వల్ల రామకృష్ణ గారికి చెడ్డ పేరు వస్తుంది. రాజశేఖర రెడ్డి గారికి జరిగిన ఈ వ్యవహారం వల్ల మా మనసుల మీద చాలా బాధించాయి. ఆయన అందరూ కూడా మేము చాలా బాధపడుతున్నాం. వాళ్ళు తగులు పడితే మేము తగులు పడే మనుషులు అయితే కాదు, మాకు పార్టీ అధిష్టానం మా మలసాల భరత్ కుమార్ గారు గట్టిగా చెప్పారు. మీరు ఈరోజు ఒక దురదృష్టం, ఒక దౌర్జన్యం
గా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా నిన్న రాత్రి నిర్మించినటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కూల్చవేయడం అనేది కూటమి ప్రభుత్వం చేసిన ఫస్ట్ తప్పు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అనకాపల్లిలో అనేక వందల విగ్రహాలు కూడా ఏ ఒక్క విగ్రహానికి కూడా పర్మిషన్ లేదు, ఓ 4-5 విగ్రహాలు తప్ప. ఆల్రెడీ మా నాయకులు అందరూ కూడా చెప్పారు ఈ విషయం. మళ్ళీ రెండోసారి గుర్చేసింది ఏంటంటే, కొంతాల రామకృష్ణ గారు కానీ లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఒక మంచి స్నేహితులు, ఎంపీగా కానీ ఉన్నప్పుడు లేదా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేబినెట్ లో పనిచేసిన వ్యక్తులు. అలాంటిది ఆయన ఎమ్మెల్యే గానీ ఈ రోజు నియోజకవర్గం వ్యవహరిస్తున్న సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కూటమి నాయకులు దగ్గరుండి జీవీఎంసీ అధికారులతో తొలగించడం దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కానీ మా కార్యకర్తలు కూడా దీన్ని తీవ్రంగా ఆగ్రహిస్తున్నాం. ఇంకొకసారి కానీ మీరు ఇలాంటి కార్యక్రమాలు కానీ అనకాపల్లి ప్రాంతాల్లో కానీ జరిపితే వైఎస్ఆర్ కాంగ్రెస్. నా పేరు గైపు బాగుంది. మరి ఈరోజు 76 జయంతి వేడుకల సందర్భంగా మరి బృహత్తమైన కార్యక్రమం జరిగింది. మరి అందరికీ కూడా నా బాధాకరమైన విషయం ఏంటి, మరి రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేస్తూ 2009లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 108 కానీ 104 కానీ ఫ్రీజ్ రిబన్స్ కానీ ఇలాంటి ఎంతోమంది ఐఏఎస్ఎస్లు, కలెక్టర్లు, డిఎస్పీలు ఎంతోమంది అయిన వాళ్ళు ఉన్నారండి. ఇవాళ కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఈ భిక్షతో చాలామంది నాయకులు పెద్దోళ్ళు అయ్యారు. మరి అది గమనించాలా? ఇవాళ ఏదో మనకు ఉన్నదనేసి పవర్ పనిచేయదు, అది కొంచెం గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. ఇవాళ ఉండదు. మరి అనకాపల్లి మొత్తం మీద ఇవాళ చాలా విగ్రహాలు రాత్రి మీద పెట్టినవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ లిస్టు తీస్తారా? మరి జీవీఎంసీ వారికి కూడా నేను ఒకటే అడుగుతున్నాను సూటిగా, అయ్యా కమిషనర్ గారు, మీరు ఇక్కడ ఏదైతే విగ్రహాలు పర్మిషన్ ఉన్నో ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో హెచ్పిసిఎల్ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్న కార్మికులందరికీ అఖిలపక్ష కార్మిక సంఘాల తరపున సిఐటియు తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక సంఘాలు సిఐటియు ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణమూర్తి, ఐఎన్టీసీయు జిల్లా కార్యదర్శి బి నాగభూషణం, వైఎస్ఆర్ టీయూసీ జిల్లా అధ్యక్షులు వై అనిల్ కుమార్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు సత్యాంజనేయ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, హెచ్పిసిఎల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలని, జీవో ప్రకారం జీతాలు చెల్లించాలని, ఈఎస్ఐ పిఎఫ్ పటిష్టంగా అమలు చేయాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ ఆపాలని, స్టీల్ ప్లాంట్ అమ్మడం ఆపాలని, స్టీల్ ప్లాంట్ లో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల విధుల్లోకి తీసుకోవాలని, జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ చేయాలని, అంతవరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ముఠా భవన నిర్మాణ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, 8 గంటల పని దినం కొనసాగించాలని, 12 గంటల పని గంటలు పెంచడం దుర్మార్గమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల్లో విన్నాడాలన్నారు. లేని పక్షంలో భవిష్యత్తులో తగిన బుద్ధి కార్మికులు చెప్తారని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్టీసీ విశాఖపట్నం ఏదైతే కార్మికులకు అన్యాయం చేస్తున్న చట్టాలని వెంటనే రద్దు చేయాలని మీరు ధర్నా చేస్తున్నాం. అందులో మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా అందరినీ అన్యాయం చేసినవే. గంట కొట్టమని ప్లేట్ కొట్టమంటాడు, ఇక్కడ కార్మికులకు అన్యాయం చేస్తున్నాడు అతను. ఏదైతే నేవీలో 15 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళని అగ్నిపథ్ అని చెప్పి 5 సంవత్సరాలు రిటైర్మెంట్ చేసి బయటికి తోసేస్తున్నాడు. అలాగే కార్మికులు కూడా 8 గంటలు డ్యూటీ చేయవలసింది 10 గంటలు 12 గంటలు చేయించి కార్మిక చట్టాలందరినీ నాలరాసి ఇలాంటి పనులు చేస్తున్నారు. దీన్ని వెంటనే అడ్డుకోకపోతే, కార్మిక చట్టాలందరూ కలిసి అడ్డుకోకపోతే దీనివల్ల చాలా కార్మికులు నష్టపోతారని ఈ విధంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. అందులో భాగంగా పారిశ్రామిక ప్రాంతం హెచ్పిసిఎల్ రిఫైనరీ వద్ద ఈరోజు ఉదయం నుంచే కార్మికులందరూ కూడా డ్యూటీలకు వెళ్ళొద్దని చెప్పి నిరసన తెలియజేస్తూ కార్మికులందరినీ రిక్వెస్ట్ చేస్తూ డ్యూటీలకు వెళ్లకుండా ఆపడం జరిగింది. అయితే ప్రధానంగా ఈరోజు జరుగుతున్న సమ్మె దేశవ్యాప్తంగా 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్పిసిఎల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా కనీస వేతనం అమలు చేయాలని, ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలని, స్థానికులకు ఉపాధి కల్పించాలని పలు డిమాండ్లతో హెచ్పిసిఎల్ గేట్ వద్ద ఈరోజు ఈ సమ్మె అనేటువంటిది చేయడం జరుగుతుంది. అలాగే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వాళ్ళకి పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఆ కార్మికులు కూడా ఈరోజు మొత్తం 92 కార్మికుల మద్దతుగా ఈరోజు ఇక్కడ జీవీఎంసీ కార్మికులు కూడా రావడం జరిగింది. ముఠా కార్మికులు వచ్చారు, గొడౌన్స్ కార్మికులు
కోసం ఆ రకంగా దొడ్డిదారిలో తీసుకెళ్తా ఉన్నారు. ఇది సక్రమైనటువంటి పని కాదు. కాబట్టి హెచ్పిసిఎల్ యాజమాన్యం ఇప్పటికే ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వదు, జీవో రేట్లు ఇవ్వరు, ఈఎస్ ఉండదు, పిఎఫ్ ఉండదు, ప్రమాదం జరిగిన పట్టించుకునే నాదుడు ఉండడు, భయప్రాంతులు చేసి లోపలికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించి పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ను హైటెక్ ఆర్టీసీ కాంప్లెక్స్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. పిఠాపురం పట్టణంలో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ ను ఆర్టీసీ అధికారులు కూటమి నాయకులతో కలిసి మారెడ్డి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ లో నూతనంగా సీలింగ్ ఫ్యాన్లు, ఇనుప కుర్చీలను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల రాకపోకలపై ఆర్టీసీ అధికారులను మారెడ్డి శ్రీనివాస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిపిటిఓ ఆర్టీసీ డిపిటిఓ శ్రీనివాసరావు, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు, మారెడ్డి శ్రీనివాసు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ బాలకృష్ణ, కూటమి నాయకులు సురవరపు సురేష్, కొండెపూడి ప్రకాష్, సురవరపు సుబ్బారావు, మోరెలశెట్టి సునీల్ కుమార్, చెల్లుబోయిన సతీష్, ఓలేటి వెంకటేశ్వరరావు, మానేడి రంగబాబు, బొజ్జ లోవరాజు, రెడ్డెం రమేష్, బొజ్జ గోపికృష్ణ, పల్నాటి మధుబాబు, వనం వీరబాబు, పిడుగు శ్రీనివాస్, పసుపులేటి సత్యబాబు, కోన లోవరాజు, పిల్ల దినేష్, కొరపోలు శ్రీను, మొల్లి నాగమురెడ్డిరాజు తదితరులు పాల్గొన్నారు. బస్ స్టేషన్ అభివృద్ధిలో భాగంగా మనకి 6 కొత్త ఫ్యాన్లు ఫిట్ చేయడం జరిగింది. అదేవిధంగా 36 కొత్త పాసెంజర్ చైర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క చైర్లో 3 సీట్లు ఉండేటట్టుగా ఒకటి 9,000 రూపాయలు ఖరీదైన హెడ్ ఆఫీస్ కొని ఇవ్వడం జరిగింది. దీనిలో ఈ బస్ స్టేషన్ అభివృద్ధిలో భాగంగా 27 లక్షలకి అభివృద్ధి పనులు అంటే గొల్లప్రోలు, పిఠాపురం బస్ స్టేషన్ల అభివృద్ధి భాగంగా 27 లక్షలకి మేము ప్రపోజల్స్ పంపించాం. అవి అప్రూవల్ అయితే వాటిని కూడా అభివృద్ధి చేస్తాం. అలాగే మీరు చెప్పినట్టుగా గొల్లప్రోలు బస్ స్టేషన్ కూడా ఫేస్ లిఫ్టింగ్, దాని చుట్టుపక్కల అభివృద్ధి కూడా చేస్తాం. అదేవిధంగా మరి ఎవరైనా దాతలు ఈ బస్ స్టేషన్ అభివృద్ధికి చైర్లు కానీ ఏమైనా చేసినట్లయితే వాళ్ళు ముందుకు వస్తే కూడా మేము వాటిని వాళ్ళ పేరు మీద ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఉన్నాము. అదేవిధంగా కాకినాడ జిల్లాకి రాబోయే రోజుల్లో 50 ఎలక్ట్రిక్ బస్సులు కొత్తవి వస్తున్నాయి. ఆ ఎలక్ట్రిక్ బస్సులన్నీ కూడా ఏసీ బస్సులు. అవన్నీ కూడా మనం తుని రూట్లోని అమలాపురం, రాజమండ్రి ఈ రూట్లోని పెట్టడం జరుగుతుంది. ఆ కొత్త బస్సులు వచ్చిన తర్వాత రిలీజ్ అయిన పల్లె బస్సులని సార్ చెప్పినట్టుగా బడి బస్సులుగా ఏర్పాటు చేస్తాం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి ఆర్టీసీ కాంప్లెక్స్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ముందుగా అన్ని బాగు చేయడం, తర్వాత ప్రయాణికులకి ఈ సౌకర్యాలు కల్పించడం. ఆర్టీసీ ప్రయాణం అనేది సురక్షితమైన ప్రయాణం. ఈ పిఠాపురం ఆధ్యాత్మికంగా ఎంతో పేరు పొందిన పట్టణం. అదేవిధంగా పిఠాపురం 100 క్లాస్ బస్సు వస్తుంది. మిగిలిన నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి జనాలు వస్తారు. అందువల్ల ఆర్టీసీ యాజమాన్యాన్ని నేను కోరేది మరిన్ని సదుపాయాలు కల్పించి ఇక్కడ భక్తులుగా అందరికీ అందుబాటులో ఉంచే విధంగా ప్రయత్నిస్తారని కోరుతున్నాను. ఇక్కడ సౌకర్యాల లేమి గురించి మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారి ఆదేశానుసారం ఈవేళ ఈ డిఎం గారు, డిపో మేనేజర్ వీళ్ళంతా కూడా రావడం జరిగింది. తొలి దశలో ఇక్కడ 6 ఫ్యాన్లు వేశారు. అదేవిధంగా ప్యాసింజర్ సౌకర్యాలతో ఇక 36 సీట్లతో ఉన్నటువంటి కుర్చీలు కూడా వేయడం జరిగింది. తదుపరి ఇక్కడి నుంచి 19 లక్షలు, 9 లక్షలతోటి ప్రపోజల్ పంపడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే ఆమోదించి ఆఫర్లు కూడా పొందుతుంది. ఇక్కడ అదేవిధంగా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచన చేస్తుందో ఈ ఆగస్టు 15 నుంచి ఈ మహిళలకు దాకా ఫ్రీ బస్ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుంది. వారు చెప్తున్నట్టుగా 50 గవర్నమెంట్ పాలసీ చేసింది. ఇక ఆర్టీసీలో ఇండక్షన్ ఓన్లీ ఎలక్ట్రికల్ బస్సులు ఉంటాయి. ప్రతి బస్సు కూడా ఎలక్ట్రికల్ బస్సే ఉంటుందని వారు చెప్పడం జరిగింది. దాన్ని బట్టి మీరు వచ్చిన రీప్లేస్మెంట్ ఎல்லாம் కూడా మేము కొన్ని ప్రాంతాలకి బస్సులు తిప్పమని అడిగాం. అవన్నీ కూడా ఈ పల్లె వెలుగు తిప్పుతామని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఫ్రంట్ 33 సంవత్సరాలకి కళ్యాణ మండపానికి లీజ్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా మొదలవుతుంది. మన పట్టణ వాసులకు అందరికీ కూడా ఈ కళ్యాణ మండపం కూడా 15 అండి 13 కదా 15 సంవత్సరాలు అది కూడా అందుబాటులోకి వస్తుంది. తప్పకుండా ఏ సమస్య ఉన్నా కూడా మన శాసనసభ్యులు ముఖ్యమంత్రి కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. వారి ఆదేశాల దగ్గర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా కూడా ఇటు ఈ కార్యక్రమం జరిగింది. అదే స్టేషన్ కూడా కంట్రోల్ రూమ్ పెట్టారు. అదే ఇప్పటివరకు ఆశ్చర్యం నాకు ఎవరో కంట్రోల్ చాలా సంతోషం. అదే మేము చెప్పాము తప్పకుండా. అలాగే మరి ఈ బాత్రూమ్ ఎట్లా ఉన్నారో తెలియదు కూడా దాన్ని కూడా
సాధించండి. అవి కూడా కొంచెం ప్రయాణికులకు అందుబాటులో ఉండేవి చేయండి. ఇక్కడ అదే క్యాంటీన్ సదుపాయం ఉందండి. క్యాంటీన్ ఎవరు రావట్లేదు. టెండర్ పిలిచాక ఎవరు రాలేదు. మళ్ళీ పిలుస్తాం తప్పకుండా. దాన్ని బట్టి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు చేస్తాం తెలియజేస్తాం. పోలవరం ప్రాజెక్టును రాజధాని అమరావతిని గత వైసీపీ పాలనలో భ్రష్టు పట్టించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. పిఠాపురం మండల చిత్రాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమం చిత్రాలలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. మరి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇంట్లో అయితే 2 పిల్లలకి తల్లికి వందనం పడింది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒకే పిల్లవాడు, అంటే ఒక పిల్లవాడిని చదివించుకోండి, 2వ పిల్లవాడిని ఏదైనా చేయండి కానీ నాకు సంబంధం లేదన్నారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకుని ప్రతి ఒక్కరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉచిత దీపం పథకం, గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభావం ఇంకో ఈ నెలాఖరు లోపల అది ఇవ్వడం జరుగుతుంది. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ పెన్షన్స్ ఏదైతే మాట ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో కొద్దిగా సంవత్సరాలు పిలిచాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ప్రకారం ఒకే రోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే 4,000 చొప్పున పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సంక్షేమ పథకాలు ఒక పక్కన చేసుకుంటూ మరొక పక్క అభివృద్ధి పథకాలు చేసుకుంటూ అభివృద్ధి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. పోలవరం అవనండి, అమరావతి అవనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించాడు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ భుజాల మీద వేసుకుని కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడ మన నియోజకవర్గం వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు అందరం కలిసికట్టుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాం. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను రావులపాలెంలో కార్మికులు విజయవంతం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సిఐటియు అధ్యక్షుడు నూకాల బలరాం, సిఐటియు, ఏఐసిటియు, సిపిఎం, సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా కళా వెంకట్రావు జంక్షన్ నుండి వందలాదిగా వచ్చిన కార్మికులతో హైవే మీదుగా 2 కిలోమీటర్లు మేర ధర్నా చేశారు. కార్మికులను ఏ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు తగ్గించాలని, రైతు పండించే అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలు చట్టం చేయాలని ప్లాకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నూకాల బలరాం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులను బానిసలుగా మార్చే చట్టాలను తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తున్నారన్నారు. స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, డ్రైవర్లకు ఉరితాడు బిగించే భారత న్యాయ సంహిత చట్టం సెక్షన్ రద్దు చేయాలని డిమాండ్ చేపట్టారు. ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈ రోజు రావులపాలెం హైవే దగ్గర మానవహారం చేయడం జరిగింది. అదేవిధంగా 3 కిలోమీటర్ల వరకు ర్యాలీ చేయడం జరిగింది. ఏదైతే 4 లేబర్ కోడ్లు ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పని, అదేవిధంగా పని గంటలని 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని, ఉద్యోగ భద్రత కల్పించాలని, స్కీమ్ వర్కర్లకి కూటమి ప్రభుత్వం ఏ హామీ ఇచ్చిందో హామీ ప్రకారం అందరికి కూడా జీతాలు పెంచాలని చెప్పని, అదేవిధంగా నైట్ స్కూల్ వాచ్మెన్లు అందరూ కూడా పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా కంద కార్మికులకు, కొబ్బరి ఒలుపు దింపు కార్మికులకు, బిల్డింగ్ కార్మికులకు అందరికీ కూడా సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పని ఈ యొక్క సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు రావులపాలెం జరిగింది. జీవీఎంసీ 63వ వార్డు జయేంద్ర కాలనీలో నిర్వహించారు. వార్డు కార్పొరేటర్ గల్లా చిన్న అద్విని నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విత్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఘనబాబు విచ్చేసి ప్రారంభించారు. తొలుత కాలనీలో గల అభ్యర్థుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు చెప్పినవి కూడా అమలు చేసి సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు చేరువవుతున్నారని, అలాగే P4 అనే కార్యక్రమం నిర్వహించి ప్రతి పేదవాడు ఉన్నతంగా ఉండాలని ఆలోచించే వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని, అలాగే ఫ్రీక్ ఆసుపత్రిపై పలు అనుమానాలు ఎర్రజెండా వాసులు కల్పిస్తున్నారని, దాన్ని నడిపేందుకు పూర్తిగా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని, దాన్ని ఎలా నడపాలి, ఏం చేయాలన్న దానిపైన కమిషనర్తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని, ఏది ఏమైనా అందరికీ వైద్యం అందే పరిస్థితి ఉంటుందన్నారు. అనంతరం ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అప్పుడు ప్రజల్లోకి రాలా, పరదాలు కట్టుకొని తిరిగాడు. ఇప్పుడు ప్రజల్లోకి వస్తానంటున్నాడు. వచ్చిన రోజే ఆ కారు కిందే మనిషి చనిపోయినాడు.
కనీసం ఆ కార్యకర్త పని చనిపోయాడని ఆగి పరామర్శన కూడా చేయకుండా పక్కన పడేసి వెళ్ళిపోయినటువంటి నాయకత్వం అటు చూస్తే ఇక్కడ మీరు అందరూ చూసుకోవాలి, ఆలోచన చేయాలి. చెత్త పన్ను వేసినటువంటి ప్రభుత్వం గతం, ఇప్పుడు చెత్త నుంచి సంపద సృష్టించేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. సో ఏది అయినా ప్రజల కోసం ఆలోచిస్తాం. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడడం ఎందుకు? రాజకీయాలు మాట్లాడారు, సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి, మాకు బాధ్యత ఉంది. అత్యంత మెజారిటీతో నమ్మకంతో ఈరోజు ఓట్లేసి గెలిపించారు. గెలిపించిన ప్రజానీకానికి మనము ఈరోజు అభివృద్ధి సంక్షేమం చూపించాలనే ధ్యేయంతో మనం వెళ్తున్నాం. ఈరోజు అసెంబ్లీకి కూడా రాని వాళ్ళు, అసెంబ్లీకి ముఖం చూపలేని వాళ్ళు ఈరోజు ఏం పెట్టుకొని అసెంబ్లీలోకి అడుగు పెడతారు? గతంలో మాట్లాడిన ప్రగల్భాలు ఆయనకు గుర్తొస్తున్నాయి హాల్లోకి వస్తే. ఈరోజు అదే హౌస్లో 11 మంది సభ్యులు, ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా ఉంటే ఈరోజు అసెంబ్లీలో అసలు ఒక అవకాశాన్ని, ఒక ఆపర్చునిటీకి ప్రతిపక్ష నాయకులు కానీ పార్టీలకు కానీ ఉంటుంది. అలాంటి అసెంబ్లీకే మొహం చూపించలేనటువంటి వ్యక్తులు ఈరోజు ప్రజల్లోకి వెళ్తామంటున్నారు. ఇది హాస్యాస్పదంగా. హాస్పిటల్ నేను కొంతమంది కమ్యూనిస్టులు కూడా నిన్న ధర్నా చేయడం చూశాను. ఈరోజు అన్ని హాస్పిటల్ వైద్యానికి సంబంధించి ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి హాస్పిటల్లో పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు ఉండాలి. మనం ఇప్పటికే మీరు చూసారు, గోపాలపల్లి శ్రీహరిపురం హాస్పిటల్ ముందే అన్నా క్యాంటీన్ ఉంది. పేదవాడికి 5 రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్ మనం తెరుచుకోగానే అక్కడ మళ్ళీ నిత్యం అలికిడిగా ఉంది. ఆ హాస్పిటల్ కూడా ఒకప్పుడు ఆ రకంగానే ఓపీ విపరీతంగా ఉండేది, మీ అందరికీ తెలుసు. ప్రభుత్వ రంగంలో నడిపేది, తర్వాత చారిటీ రెడ్ క్రాస్ నుంచి నడిపించాం. ఒక FRU ఫస్ట్ రిఫరల్ యూనిట్ కింద, అంటే ఏదైనా వస్తే కొండవాళ్ళ ప్రాంతం పేదరికం ఎక్కువ ఉంది, ఆడికి వచ్చి ముందు ఏదైతే జరిగి తర్వాత హాస్పిటల్కి రెఫర్ చేసేటువంటి ఒక హాస్పిటల్ ఉద్దేశంతో పెట్టారు. ఇది మనకు విశాఖపట్నం నగరంలో కార్పొరేషన్ పరిధిలో, అంటే GVMC పరిధిలో నిర్వహిస్తున్నటువంటి ఆ 2 FRUs, ఒకటి ఆరిలో ఇక్కడ, మిగిలిన అర్బన్ హెల్త్ సెంటర్స్ అన్ని కూడా హెల్త్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, వాళ్ళు రన్ చేస్తున్నారు. సో ఈ రెండింటికి మాత్రం కార్పొరేషన్కి సంబంధించినటువంటి వైద్యులు అనేటువంటి నియామకం ఉండదు. కాబట్టి దీనిని ఒక చారిటీ సంస్థలకు కానీ ఇతర ఆర్గనైజేషన్స్కి ఇచ్చి రన్ చేయాలనేటువంటి ఆలోచనలు తీసుకున్నారు. దానిలో సత్ఫలితాలు రాలే. హాస్పిటల్లో వైద్య సదుపాయాలు ఉండేటువంటి, నేను కూడా అప్పుడు HPCL నుంచి, కోరమండల్ నుంచో, లేకపోతే ఇతరత్ర ఇక్కడ CSR నుంచి తెచ్చినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా పాడైపోయింది, వృధా అయిపోయింది. కాబట్టి దీన్ని మరలా గాడిలో పెట్టాలని చెప్పి మొదటి రోజుల్లో నేను పత్రికల్లో కూడా అనేక మార్లు ఈ FRUలో సర్వీసెస్ లేవు, రాలేదు అని చెప్పగానే దీనికి ఒక శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి కమిషనర్స్తో మాట్లాడటం, గత కమిషనర్స్ కూడా దీన్ని ఏదో ఒక రకంగా దీన్ని మరలా హెల్త్ డిపార్ట్మెంటా లేకపోతే ఏదైనా CSR యాక్టివిటీ చేయాలనేటువంటి ఆలోచన చేయడం. దానిలో కోరమండల్ వారు కూడా ముందుకొని వచ్చి మేము ఈ హాస్పిటల్ నిర్వహిస్తాం, మేము CSRలో చేస్తామని అంటే వారికి కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పే ప్రయత్నం చేశాం. అయితే వారు కూడా దీనికి ఒక నామినల్ ఛార్జెస్ వేసి నిర్వహిస్తామని చెప్తే అది నిబంధనలకు మనకు కాదు. ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి ఆసుపత్రికి ఛార్జీలు వసూలు చేసేటువంటి పరిస్థితికి మనం ఎక్కడ అంగీకరించాం. కాబట్టి మీరు CSR యాక్టివిటీ తీసుకొని ఉచితంగా నిర్వహిస్తే ఇప్పుడు వరకు ఏ రకంగా ఉందో ఆ నిర్వహణ బాధ్యత మాత్రం ఇవ్వగలుగుతాం, కానీ లేదనేది తేల్చి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఆలోచన చేసేది ఇది పూర్తి స్థాయిలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కానీ DMHOకి కానీ వారికి ఇస్తూ వారి నుంచి ఈరోజు మందుల పంపిణీ కానీ వైద్యుల్ని కానీ నియామకం చేసే దిశగా ఒక ప్రతిపాదన చేయమని చెప్పి మేము ప్రభుత్వానికి కానీ ముఖ్యంగా కమిషనర్కి, ఎందుకంటే ఇది కార్పొరేషన్ పరిధిలో ఉంది, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాదు. కాబట్టి కార్పొరేషన్లో వైద్యులు లేకపోవడం వల్ల ఈ నిర్వహణ ఎవరో ఒకరికి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయటం వల్ల పుట్టుకొచ్చినటువంటి అంశం. కానీ మనం స్థానికంగా చూసుకునేటప్పటికీ స్థానికంగా వైద్యం అందాలి, ఒక హెల్త్ సెంటర్గా ఇక్కడ రన్ అవ్వాలి. ఈవెన్ ఒకప్పుడు డెలివరీస్ కూడా జరిగినాయి, ఇక్కడ డెలివరీస్ జరిగేవి, స్నేక్ బైట్స్ కానీ అత్యవసర సేవలు కూడా, ఎమర్జెన్సీస్ వస్తే ఇమీడియట్గా అక్కడ కొంచెం ట్రీట్ చేసి హాస్పిటల్స్కి పంపించినటువంటి సంస్కృతి ఉంది. కాబట్టి ఆ రకంగా చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. డెఫినెట్గా దీనిలో ఎవరు అపోహలు పడాల్సిన అవసరం లేదు, ఇందులో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. హాస్పిటల్ అనేటువంటిది ఉచితంగానే నిర్వహిస్తాం, అందులో నో డౌట్. అది కోరమండల్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, వైద్య సంబంధించినటువంటి ఎవరైనా డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ చేస్తుంది, ఏ రకంగా ఈ నిర్వహణ అందించాలనేది ఒక్కదాన్నే ఇంకా డిసైడ్ కాలేదు. కానీ వైద్యం అనేటువంటిది ఉచితంగా అందుతుంది, మెరుగైన సేవలు అందించడమే మా ధ్యేయం. ఇందులో ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రాఘవపురం గ్రావెల్ అక్రమ తవ్వకాల వల్ల చనిపోయిన టిప్పర్ డ్రైవర్ దాసరి చిన్న వెంకటేశ్వర్లు అలియాస్ దాసు కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని CPM CITU ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి NCH శ్రీనివాస్
సిఐటియు జిల్లా కార్యదర్శి కట్టారపు గోపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నందిగామ తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో గ్రావెల్ తవ్వకాల వల్ల చనిపోయిన కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సోమేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు గోపినాయక్, స్థానిక నాయకులు హుసేన్, శ్రీనివాసరావు, రవి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మండలం రాఘవాపురం గ్రామంలోని కొండ మొత్తం కూడా అక్రమ గ్రావెల్ తవ్వకం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడెక్కడా కూడా పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకుండా రాత్రులు గ్రావెల్ మొత్తం కూడా లారీలు పెట్టి టన్నులు బయటికి అమ్ముకునే పరిస్థితి ఇక్కడ అధికార పార్టీ నాయకులు అండదండలతో నిర్వహిస్తూ ఉన్నారు. అందుకని కనీసం మైనింగ్ అధికారులు చెప్పినా సరే ఇక్కడ గ్రావెల్కి సంబంధించినటువంటి ఎటువంటి అనుమతులు లేవని కూడా మొన్న ఈ మధ్యకాలంలో మేము అడిగినప్పుడు చెప్పారు. మరి రాత్రులు అంటే పర్మిషన్ లేకపోవటం వల్ల ఇక్కడ నైటు ఇక్కడ గ్రావెల్ అనేది తోలకం అనేది జరుగుతూ ఉంది. మరి రాత్రిపూట కార్మికులు పనిచేస్తుంటే ప్రమాదం ఏం జరిగిద్దో తెలియదు. అలాంటి ప్రమాదం చూడండి, అంత కొండ మొత్తం కూడా పైనుంచి ఇరిగి మొత్తం పడి ఇక్కడ ఒక లారీ డ్రైవరు అట్లాగే దీని జేసీపీ డ్రైవర్ ఇద్దరు మాత్రమే అప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఉంది. డ్రైవర్ సేఫ్టీ మరి అతనికి కూడా దెబ్బలు తగిలే ఉంటాయి. దాసరి చిన్న వెంకటేశ్వర్లు జయంతిపురం జగిపేట మండలం అనే కార్మికుడు చనిపోవటం అనేది జరిగింది. ఈ మధ్య కాలంలో అతనికి పెళ్ళయింది, చిన్నపిల్లలు. ప్రభుత్వం ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి అయిందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అట్లాగే ఇక్కడ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత ప్రభుత్వ అధికారులు అట్లాగే ఇక్కడ మైనింగ్ ఎవరైతే తోలుతా ఉన్నారో వాళ్ళు చర్యలు తీసుకొని 50 లక్షల రూపాయలు వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. అట్లాగే వాళ్ళ భార్యకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇక్కడ ఎక్కడైతే అనుమతి లేని అక్రమ మైనింగ్ ఉందో దాన్ని వెంటనే తక్షణమే సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. జరిగినటువంటి ప్రమాదంలో దాసరి చిన్న వెంకటేశ్వర్లు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కానీ క్వారీకి సంబంధించి నిర్వహిస్తున్న నిర్వాహకులు దెబ్బలు తగిలిన పేరుతో విజయవాడ తీసుకెళ్ళి విజయవాడ మార్చిరీలో పడేయటం జరిగింది. దాసరి చిన్న వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. 50 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఆ కుటుంబానికి అందజేయాలని చెప్పి సిఐటి ఎన్టీఆర్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తాం. ఇక్కడ చూసినట్లయితే ఈ గ్రావెల్ క్వారీయింగ్ అనేటువంటిది అక్రమంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికార పార్టీ నేతల అండతో ఈ క్వారీ నడుస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికైనా ప్రభుత్వం మైనింగ్ శాఖ వారు స్పందించాలి, జిల్లా కలెక్టర్గా స్పందించాలి. అనుమతులు లేనటువంటి ఈ క్వారీ మీద తగిన చర్యలు చేపట్టాలి. క్వారీ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలి. కనీస రక్షణ సౌకర్యాలు లేకుండా అర్ధరాత్రి పూట పనిచేయించేటువంటి పద్ధతులు ఈరోజు ఇక్కడ చేయించారు. ప్రొక్లైన్ డ్రైవరు సేఫ్గా ఉన్నాడని చెప్తా ఉన్నారు. కానీ క్వారీలో పనిచేసేటువంటి జయంతిపురం గ్రామానికి సంబంధించిన చిన్న వెంకటేశ్వర్లు చనిపోవడం అనేది బాధాకరమైన విషయం. వెంటనే ప్రభుత్వం దీనిపై స్పందించి విచారణ జరిపించాలి. 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కుటుంబానికి అందజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా క్వారీలో అవసరమైనటువంటి రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పేసి మండలం రాఘవాపురంలో అక్రమ క్వారీలో రాత్రి ప్రమాదవశాత్తు పైనుంచి మట్టి పిల్లలు రాళ్లు పడి ప్రొక్లైన్ ధ్వంసమైంది. ఆ సందర్భంగా టిప్పర్ మీద కూడా రాళ్లు మట్టి పిల్లలు పట్టడంతో ఆ టిప్పర్ డ్రైవర్ దాసరి చిన్న వెంకటేశ్వర్లు జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన చనిపోవడం జరిగింది. విజయవాడలో మార్చిరీలో బాడీ అనేటువంటిది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ క్వారీ నిర్వహిస్తున్నారనే సమాచారం. మైనింగ్ శాఖ అక్రమ క్వారీలను అరికట్టడంలో విఫలమైంది. ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి దాసరి చిన్న వెంకటేశ్వర్ల కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తాను. ప్రభుత్వం వెంటనే ఆ క్వారీ నిర్వాహకుల మీద కఠిన చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. క్వారీలను నిలుపుదల చేయాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తారు. అనకాపల్లి జిల్లా స్వర్గీయ వైఎస్ఆర్ అభిమాని పీల నాని ఆవేదన మీడియా సమావేశంలో తెలియపరిచారు. దివంగత నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి పురస్కరించుకుని స్థానిక గౌరపాలెం పల్లపు వీధిలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ విషయం కూటమి నాయకులు తెలుసుకుని ఆయన జయంతి రోజున ఎటువంటి అనుమతులు లేవని అక్కడి నుండి ఆ విగ్రహాన్ని
జీవీఎంసీ అధికారులు తొలగించడం జరిగింది. దీనిపై ఆవేదన చెంది ఇలాంటి విగ్రహాలు అనకాపల్లి ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అందులో 3 విగ్రహాలకు మాత్రమే అనుమతులు అధికారులు ఇచ్చారని, మిగతా విగ్రహాలకు ఎటువంటి అనుమతులు లేవో అలాంటిది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించడం ఎంతవరకు న్యాయమని అన్నారు. దీనిపై జీవీఎంసీ అధికారులు స్పందించి అనుమతులు లేని విగ్రహాలను తొలగించాలని, లేని పక్షంలో దీనిపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయవలసి వస్తుందని అన్నారు. ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున చాలా బాధాకరమైనటువంటి విషయం, ఎక్కడా ఎన్నడూ లేని విధంగా అనకాపల్లి చరిత్రలో ఎప్పుడూ జరగలేని విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అనకాపల్లిలో తీయించడం జరిగింది ఈ కూటమి నాయకులు ప్రోద్బలంతో. ఒకటి చెప్తున్నానండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా మరణించారు. ఆయన చేసినటువంటి సంక్షేమం ఈ రోజుకి కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ అని దీని నామకరణం చేశారు ఆ రోజు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ఉన్న టైంలో ఏ వ్యక్తులైతే ఆయనతో ద్వారా పదవులు పొంది కార్యక్రమం చేశారో ఆ వ్యక్తే ఈ రోజు వెళ్ళి అక్కడ ధర్నా చేసి ఆ విగ్రహాలని చెదగొట్టించమని చేయించినటువంటి వ్యక్తి. అది ఎంతవరకు సబబో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎందువల్లంటే ఆయన విగ్రహాన్ని చూసి కూటమి నాయకులు భయపడుతున్నారంటే ఎందుకు అంత ఇది? అనకాపల్లిలో చాలా విగ్రహాలు ఉన్నాయి, గవర్నమెంట్ స్థలాల్లోనే ఉన్నాయి, పర్మిషన్లో కూడా లేవు. 3 విగ్రహాలకు పర్మిషన్లు ఉన్నాయి. ఆ విగ్రహాలు ఏంటి అనేది, పర్మిషన్లు ఉన్నాయి ఏంటి అనేది ఆ అధికారులకి తెలుసు. కానీ ఈరోజు ఎవరో చెప్పారు, మరి ఏదో చేశారు అన్న ఉద్దేశంతో తీసుకొచ్చి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వద్ద జయంతి రోజునే అటువంటి విగ్రహాన్ని చెదగొట్టడం వాళ్ళ తాలూకా అవివేకానికి నిదర్శనం. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారులారా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఏదో ఎవరో చెప్పారని ఆ విగ్రహాన్ని చెదగొట్టడం మీ తాలూకా దుర్మార్గమైనటువంటి చర్య. ఏమైనా ఉంటే నోటీసులు ఇవ్వండి, ఈ విగ్రహం ఎవరు పెట్టారు ఏంటి అని పేపర్ యాడ్ ఇవ్వండి, లేదంటే అక్కడ బోర్డు తగిలించండి రిమూవ్ చేస్తాము అని. అంతేగాని మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి విగ్రహాన్ని జయంతి రోజున చెదగొట్టడం చాలా బాధాకరమైనటువంటి విషయం. జోహార్ వైఎస్ఆర్. మేము ఒక రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా. గాజువాక జోన్ 6 అవుట్సోర్సింగ్ అధ్యక్షుడు నంబర్ రాజు, ప్రెసిడెంట్ సిరసపల్లి అప్పారావు మరియు జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీయూసీ పడాల రమణ ఆధ్వర్యంలో బుధవారం జోన్ 6 డంపింగ్ యార్డ్ దగ్గర అవుట్సోర్సింగ్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నంబర్ రాజు, ప్రెసిడెంట్ సిరసపల్లి అప్పారావు మాట్లాడుతూ మా ఎంప్లాయీస్ కు సమాన పని కింద సమాన వేతనం 26,000 జీతం ఇవ్వాలని కోరారు. హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కు రిటైర్మెంట్ వ్యవధి 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు పొడిగించాలని అన్నారు. ప్రధానంగా మా ఎంప్లాయీస్ కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలు ఏవి అమలు కావడం లేదని, దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అవుట్సోర్స్ ఎంప్లాయీస్ ను గుర్తించి మాకు గవర్నమెంట్ నుంచి వస్తున్న పథకాలన్నీ వచ్చేలాగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎఫ్ కార్మికులు, ఎంప్లాయీస్ పాల్గొన్నారు. ప్రతి ఒక్క కార్మికుడు కష్టాన్ని గుర్తించి ఈ బంద్ని విజయవంతం చేసి ప్రతి ఒక్క కార్మికులు కూడా ఈ బంద్లో పాల్గొని మీ సహకారాలు అందిస్తారని ప్రతి ఒక్క కార్మికులు కూడా పేరు పేరున వినిపించుకుంటున్నాం. అలాగే మన పడాల రమణ నాయకత్వంలో ఈరోజు రైల్వే న్యూ కాలనీ నుంచి మన జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గరికి పెద్ద ర్యాలీగా ఉన్నది. కావున ప్రతి ఒక్కరు కూడా అక్కడ ర్యాలీలో పాల్గొని మన యొక్క సంఘీభావం తెలుపుతారని ప్రతి ఒక్క కార్మికుడికి పేరు పేరున విన్నపించుకుంటున్నాం. జై జిందాబాద్ ఏఐటీసీ, జిందాబాద్ ఏఐటీసీ. పడాలరావు నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. పడాలరావు నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. పడాలరావు నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అలాగే మన గాజువాక జోన్ 6 ఈ ఎంఎస్ఎఫ్ దగ్గరే మన ఈ బంద్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కావున ఈ యొక్క బంద్లో ప్రతి ఒక్కరు పాల్గొన్న కార్మికులకి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఏ విషయమైనా సరే ఒకే యూనియన్, ఒకే దాని మీద, ఒకే తాటి మీద అందరం కలిసి నడుపుతున్నాం. కాబట్టిగా మనం ఎప్పుడూ ఇదే కొనసాగించాలని అందరినీ పేరు పేరున వినిపించుకుంటున్నాం. కార్మికుల యొక్క ఉన్నటువంటి కార్మికులు ఏదైతే సాధించి అనేకమైనటువంటి బెనిఫిట్స్ ఏవైతే తెచ్చుకున్నారో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా రద్దు చేసే విధంగా 4 లేబర్ కోర్టులను కేంద్ర ప్రభుత్వం
తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ లేబర్ కోడ్స్ కానీ వచ్చాయంటే మరి పనిదినాలు పెరగడమే కాకుండా పని గంటలు కూడా పెరిగి కార్మికులకి శ్రమ దోపిడీ చేసే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ లేబర్ కోడ్స్ అన్నీ రద్దు చేయాలని, అదేవిధంగా మన రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అదేవిధంగా మన ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా అందే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి జీవో ప్రభుత్వం ఇవ్వాలని, అదేవిధంగా మనకున్నటువంటి అనేక సమస్యలపై స్థానిక సమస్యలు కానివ్వండి, రాష్ట్ర సమస్యలు కానివ్వండి, దేశ సమస్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఈ సమ్మె చేయడానికి అన్ని యూనియన్లు కూడా ఒక తాటి మీదకి వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవన్నీ అమలు చేసే విధంగా ప్రయత్నం అయితే ఈ యూనియన్లన్నీ కలిసి చేస్తున్నాయి. కాబట్టి ఈ యూనియన్లన్నీ కూడా మనం సంఘీభావం తెలుపుడికి గాను ఈరోజు ఈ బంద్ కార్యక్రమంలో మనం కూడా పాల్గొనడం, జోన్ 6 జీవీఎంసీ గాజువాక నుంచి కూడా మనం సంఘీభావం తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి మనం ఎదురుగా చూస్తూ ఉన్నాము, ప్రభుత్వాలు గవర్నమెంట్కి సంబంధించినటువంటి పరిశ్రమలు కూడా మూతపడుతూ ఉన్నాయి. ఆ పరిశ్రమలు మూతపడితే ఎంతమందిని ఉద్యోగులు మరి వీధిన పడతారో కూడా ఒకసారి ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. మరి లేబర్ కోడ్స్ కానీ వస్తే ప్రభుత్వ సంస్థలు ఉన్నటువంటి అన్ని సంస్థలు కూడా ప్రైవేటీకరణ అయ్యే విధంగా ఈ లేబర్ కోడ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ లేబర్ కోడ్స్ అన్నీ రద్దు చేయాలని చెప్పి మరి ఈరోజు ఈ సమ్మె అందరం కూడా చేస్తూ ఉన్నాము. అదేవిధంగా స్థానిక సమస్యలు కూడా మన జీవీఎంసీకి సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యలు కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో పడాల రమణ గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా క్రోడీకరించి మనం సమ్మెలోకి వెళ్తున్నాం. కాబట్టి మన డిమాండ్లన్నీ అమలు చేయాలని, మనకు రావాల్సినటువంటి పథకాలన్నీ రావాలని, మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సంఘీభావం తెలిపి కార్మిక చట్టాలకు మీడియా చట్టాలకు తూట్లు పొడుస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చట్ట సవరణ చేయడాన్ని కార్మిక వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కార్మిక సంఘ నాయకులు తెలిపారు. కాకినాడ జిల్లా తూనిలో దేశవ్యాప్తంగా కార్మిక వర్గాలు తలపెట్టిన విజయవంతమైంది. సిఐటియుతో పాటు వివిధ కార్మిక వర్గాలు నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎన్ శ్రీనివాస్, వై ధనలక్ష్మి, సుబ్బాలక్ష్మి, ఉమామహేశ్వరి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తూని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బోడపాటి ప్రవీణ్ చక్రవర్తి, జర్నలిస్ట్ లోవరాజు, నాయకులు శర్మ, శ్రీనివాస్, సత్యనారాయణ, ఎస్ఎఫ్ఐ నాయకులు రామ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నాకు కావాల్సింది మాకు చేస్తారు 26,000 చేయమన్నాం. అదేవిధంగా మాకందరూ కూడా పర్మనెంట్ పెడుతున్నాం. 20,000 ఇస్తే అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మా ప్రతి ఒక్కరు రేషన్ కార్డు చేస్తున్నారు. మా అమ్మవాడు పాలన కాకండి దేవి గారిని మరీ కోరుకున్నాం. ప్రభుత్వం కూడా మంచి దేవిగా ప్రభుత్వం అడిగి మా దేవి గారు నాటి వరకు తీసుకెళ్ళామండి మన కుటుంబం చెప్పేసి మా ఆశ వర్గాలు కానీ ఎవరికంటే అంతా కూడా మా అందరూ పర్మనెంట్ తప్ప మా అందరూ కాట వర్గాలు చేస్తున్నాము. పంచాయతీలు కానీ మాకు కానీ అంగన్వాళ్ళు కానీ ఏమీ లేవండి. మాకు రేపు వెళ్ళండి మాకు కూడా జీతాలు తీసేస్తారు పర్మనెంట్ కాదు ఇది మీరు ఆశ వాళ్ళు పోతాయని అడుగుతారండి. అందరూ కూడా మాకు అమ్మవాడి పాపాలు పడలేకపోతున్నారండి. మాకంటే మనుషులు లేరు, వర్కర్స్ లేరినప్పుడు నాకు ఒక చేసి పని వాళ్ళకి చేస్తున్నారు. వాళ్ళకి పని చేస్తాం ఒకటే చేస్తున్నాడు. దానివల్ల మాకు ఏమీ లేదు. ఏమైనా పథకాలు ఇది ఎంపలే వచ్చేస్తుంది మాకు ఆధార కొడుతాను. ఈ ఎంపలే కూడా కాదు మేము నాన్న ఎంపలే. నాకు ఏముందంటే తెల్లారితో పీపీ ఎత్తుకోవాలి మాకు అంతే కాదు. వాళ్ళు అయితే పర్మనెంట్ వర్కర్లు ఎక్కువ ఉన్నారు. మాకు అసలు ఏమీ లేవండి. మాకు రేపటి మీరు రేషన్ కూడా చేస్తారు. మా పిల్లలు కూడా నిజంగా ఉన్నారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఏం చేస్తాను వాళ్ళు ఏమీ లేవండి. మీరు ఎంపలే అంటున్నారు అంతే. ఏమన్నా మీకు ఎంపలే ఏ పథకం మాకు రాలేదండి. నాకు కావాల్సింది అదండి. 1000 పాపులేషన్కి ఒక ఆశా వర్కర్ అని చెప్పేసి 2004లో తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఫస్ట్లో జీతాలు లేకుండానే తీసుకుందండి. కానీ తర్వాత మాకు వేరే పనికి వెళ్ళిపోవచ్చు, మీరు ఏదో 1 గంట 2 గంటలు తిరిగితే చాలు అన్నట్టు తీసుకున్నారు. తర్వాత మమ్మల్ని మొత్తం పని భారం అంతా పెట్టి ఫోన్లు ఇవ్వడం జరిగింది. వర్క్ ఎక్కువగా పెంచారు. అంతే కదండి, మొత్తం ఊళ్ళో ఏదైనప్పటికీ కూడా ఒక గర్భవతి నెల తప్పిన దగ్గర నుంచి కూడా పుట్టిన పెట్టి 5 సంవత్సరాల వరకు ఇమ్యునైజేషన్ చేయించే వరకు కూడా బాధ్యత మాదే. అంతే కదండి, ఫీవర్ సర్వేలెన్స్లు ఇంకా ప్రతి డెంగ్యూ సర్వే అన్ని సర్వేలు మాతోటే చేస్తున్నారు. అనేక రకాలైనటువంటి యాప్లు తీసుకొచ్చారు. సరైన ఫోన్లు ఇవ్వడం జరగలేదు. కానీ కనీస వేతనం 26,000 చేయమని అడుగుతున్నాం, పర్మనెంట్ చేయమని అడుగుతున్నాం.
గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ధర్నా చేసినప్పుడు మాకు జీవోలు ఇచ్చారు, కొన్ని జీవోలు. అవి ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేసి, మట్టి ఖర్చులు అని, గ్రూప్ ఇన్సూరెన్స్ అని, మళ్ళీ చనిపోయిన వాళ్ళ ఇంట్లో ఒక ఆశాకి ఉద్యోగం ఇస్తామని, అంతేలా కోవిడ్లో మాకు ఎవరైతే చనిపోయినటువంటి ఉన్నారో వాళ్ళకి కొంచెం ఎంతో కొంత సహాయం చేస్తామన్నారు ప్రభుత్వం. కానీ ఎటువంటి సహాయం కూడా మాకు చేయలేదు. అంతే కదండి, కోవిడ్లో ప్రాణాలకు తెగించి రేతులు అనగా పగలనక టైం లేకుండా 24 అవర్స్ కూడా వర్క్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మేమేనండి. ఎందుకంటే మా ప్రాణాలకు అందరూ ఇళ్లలో ఉంటే మేము ప్రాణాలు తెగించి ఇదిలో తిరిగిన వాళ్ళందరికీ మా అందరికి కూడా కోవిడ్లో వచ్చి అందులో కొంతమంది చనిపోయారు, కొంతమంది బ్రతకడం జరిగింది. కానీ చాలామంది కూడా కోవిడ్లో చాలా నష్టం జరిగింది మాకైతే. ఆ నష్టాన్ని అయితే ప్రభుత్వం ఇప్పటికీ కూడా మాకు పూడ్చే పని చేయలేదు. ఇప్పుడు కూడా యాపలు తీసుకొచ్చిన తర్వాత సరే జూలై 9వ తారీఖు 2025 రోజున దేశవ్యాప్త సమ్మె చేస్తా ఉన్నాము. అది దేనివల్ల అంటే 4 లేబర్ కోడ్ని తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా కూడా దీని మీద నిరసన తెలియజేస్తా ఉన్నాము. 40 రకాల కార్మిక చట్టాలని తీసేసి 4 లేబర్ కోడ్ని తీసుకొచ్చారు. దీనివల్ల యూనియన్ ప్రజలందరికీ కూడా, కార్మికులకి, కర్షకులకి అందరికీ కూడా ప్రమాదకరం అని చెప్పి దీని మీద మేము సమ్మె చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇది వరకు ఈ చట్టాలను 100 సంవత్సరాల క్రితం అనేక మంది పోరాటాలు చేసి, ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న చట్టాలను ఈరోజు అణిచివేయడానికి సిద్ధపడతా ఉంది కేంద్ర ప్రభుత్వం. 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రతిదీ కూడా పెట్టుబడిదారుల వైపే చూస్తుంది, కానీ మన కార్మికుల వైపు కానీ పేద ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. పేద ప్రజలందరూ ఏదైతే రైతులకి రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర లేక అనేక మంది బాధలు పడతా ఉన్నారు. దాన్ని చట్టం చేయాలని చెప్పి, గిట్టుబాటు ధరను చట్టం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాము. స్కీమ్ వర్కర్లందరినీ కూడా రెగ్యులర్ చేయాలి, లేదంటే కనీస వేతనాలు అమలు చేయాలి. అమలు చేసే వరకు కూడా వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాము. గత ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం రానంతసేపు కూడా అంగన్వాడీ 42 రోజుల దీక్షల్లో ప్రతి టెంట్లో కూడా వచ్చి కూర్చొని మీ సమస్యలన్నీ మేమొస్తే పరిష్కరిస్తాము అని చెప్పారు. ఏ సమస్యని పరిష్కరించలేదు సార్ కదా. అనేక పనిభారాన్ని పెంచారు. యాప్ల పేరుతో అంటే పొమ్మనకుండా పొగపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. యాప్ల పేరుతో మానసికంగా నలిగిపోయి మా అంతటి మేమే ఉద్యోగాలు మానేసుకోవాలి అన్నంత పనిభారాన్ని పెంచారు. దాన్ని పనిభారాన్ని తగ్గించే వరకు కూడా మేము మళ్ళీ మా సమ్మెను కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాము. మాకు ఫోన్లలో వర్కులు చేయడానికి ఆ ఫోన్లు పనిచేయట్లేదు. నాణ్యమైన ఫోన్లు ఇవ్వాలి. కార్మికులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని వెంటనే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పిఠాపురంలో సిపిఎం, సిపిఐ, ప్రజా సంఘాల, కార్మిక సంఘాల అనుబంధ సంఘాలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా పిఠాపురం పట్టణం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కార్మిక సంఘం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. పిఠాపురం పట్టణం కోటగుమ్మం సెంటర్ మీదుగా ఉప్పాడ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అదేవిధంగా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏఐటీఈసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులు దీక్షలు చేపట్టారు. తమ న్యాయమైన కోరికలను వెంటనే నెరవేర్చాలని నినాదాలు చేశారు. అనంతరం పారిశుద్ధ కార్మికులు పిఠాపురం పట్టణంలోని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు దువ్వ శేషు, బాబ్జీ, సాకా రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోనేటి రాజు, కుంచె చిన్న, కేశవరపు అప్పలరాజు, విజయశాంత, వెంకటలక్ష్మి, బేబీ, పద్మావతి, రమాదేవి, జి వీరబాబు, కోనేటి రాజు, కె నాగేశ్వరరావు, ఒమ్ము గోవిందు, పి వీరబాబు, సూరిబాబు, తాతాజీ, చిరంజీవి, మోహనాచార్యులు, సత్యబాబు, మణి, నాగు, సత్యనారాయణ, చిన్న, బుల్లి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా సమ్మె జరుగుతున్నది. మన జిల్లాలో కూడా చాలా గట్టిగా జరుగుతున్నది. కాకినాడలో పోర్టు మూతపడింది. ఇండస్ట్రియల్ ఎస్టేట్లో పరిశ్రమలన్నీ కూడా మూతపడ్డాయి. బస్సులు కూడా ఏదో 1-6 తప్ప మిగతా బస్సులన్నీ కూడా మూతపడ్డాయి. పరిశ్రమలు ఏంటంటే కొన్ని చోట్ల స్వచ్ఛందంగా మూసివేయనట్లు జరిగింది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా ఈ కార్మికులందరూ కూడా సమ్మె చేస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేయడం ఒకటైతే ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. కార్మికులు అందరూ సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన చేసిన నిర్ణయం ఏంటంటే 10 గంటలు పెంచుతూ కేబినెట్ తీర్మానం చేసింది. ఇది చాలా అన్యాయం. ఇది దేశంలో ఎక్కడ అమల్లోకి రాలేదు. ఆంధ్రప్రదేశ్లో తక్షణమే కేబినెట్ తీర్మానం చేయడం అన్యాయం. ఇంకా పెద్ద అన్యాయం ఏంటంటే
కార్మికులకి గత 14 సంవత్సరాల నుంచి వేతన సవరణ జరగట్లేదు. చట్ట ప్రకారం 2 ఏళ్లకు ఒకసారి వేతన సవరణ జరగాలి. 14 సంవత్సరాల నుంచి కార్మికులకేమో వేతన సవరణ జరపట్లేదు. ఎమ్మెల్యేలకి మంత్రులకి మాత్రం ఎప్పటికప్పుడు 6 నెలలకి 7 నెలలకి వేతన సవరణ చేసుకుంటూ ఉన్నారు. కార్మికులకి ఈ రోజు ఏంటంటే 4,628 రూపాయలు కనీస వేతనం అని పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చారు. ఎమ్మెల్యేకి మాత్రం 2 లక్షలను తెచ్చుకున్నారు. కార్మికులకి ఈ వేతనం సరిపోద్ది అనుకున్నప్పుడు ఆ వేతనమే ఎమ్మెల్యే గారు తీసుకోవచ్చు కదా. మినిస్టర్ ఏమో 4 లక్షల వేతనం తీసుకుంటున్నాడు. పార్లమెంటు సభ్యుడేమో 2,80,000 వేతనం తీసుకుంటున్నాడు. ఒక పార్లమెంటు సభ్యుడు ఒక రోజుకి కరువు బత్యం కింద నియోజకవర్గంలో తిరగడానికి 5,000 రూపాయలు తీసుకుంటున్నాడు. పార్లమెంటు సభ్యులు ప్రతిరోజు నియోజకవర్గాలు తిరుగుతున్నారండి, మీకు ఎక్కడ కనబడుతున్నాడా? కానీ ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారు, కార్మికులు మొత్తం ఏడిపిస్తూ ఉన్నారు. ఈ 4 లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని చెప్పి కార్మిక వర్గం ఈరోజు సమ్మె చేసింది. భవిష్యత్తు మీదకి రానిచ్చుకోకుండా తక్షణమే లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్త సమ్మె పిఠాపురం మున్సిపాలిటీ కార్మికులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల ప్రజా వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ దేశ సమ్మె సాగుతూ ఉంది. ఇవాళ 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 కోళ్లుగా కార్మికుల యొక్క మెడలో గుదిబండల ఈ కార్మిక చట్టాలు తేడం జరిగింది. అయితే మేము కార్మిక సంఘాలుగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, కార్మికులకి ఇబ్బంది కలిగే ఈ 4 కోళ్లు ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఏళ్ల తరబడి పని చేస్తూ ఉన్నారు, వాళ్ళకి పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 60 సంవత్సరాలు కార్మికుడు పనిచేసి డైలీ లేబర్లా ఇంటికి పంపిస్తూ ఉన్నారు. వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతే ఉందో రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఈ దేశ సమ్మెలో భాగంగా ఇవాళ ఈ డిమాండ్లన్నీ ప్రభుత్వానికి మేము కార్మిక సంఘాలుగా తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ యొక్క మా యొక్క విన్నపాన్ని పరిధిలో తీసుకుని ఈ డిమాండ్ తక్షణమే నెరవేర్చాలని కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తాం. ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో సర్పంచ్ బి శెట్టి అప్పలరాజు నివాసం వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి పత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు హాజరయ్యారు. ఈ నెల 12వ తేదీన కిర్లంపూడి ముద్రగడ నివాసం వద్ద జరగనున్న బాబు షూరిటీ మోసం గ్యారంటీపై నియోజకవర్గ విస్తృత సమావేశ కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా హాజరవుతారని అన్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గ పరిధిలో వైసీపీ నాయకులందరూ హాజరవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాట్లాడితే అమరావతిలోనే ఉండే చంద్రబాబుకు వినిపించేలా ఉండాలని గిరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం పట్టణ అధ్యక్షులు షీడగం వెంకటేశ్వరరావు, వైసీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి బదిరెడ్డి గోవింద్, ఏలేశ్వరం మండల పార్టీ అధ్యక్షులు గొల్లపల్లి సురేష్, ప్రతిపాడు ఎంపీపీ గొల్ల క్రాంతి సుధాకర్, మండల పార్టీ అధ్యక్షులు రామిశెట్టి బుల్లి రామకృష్ణ, సామంతుల సూర్యకుమార్, ఏలేశ్వరం మండల మహిళా అధ్యక్షురాలు బివి దేవి, వంకు శ్రీను, బెహర దొరబాబు, నీరుకొండ అర్జున్, బిశెట్టి ప్రసాద్, గొల్లంపూడి గంగాధర్, తోట గంగాధర్, జువిన వీర్రాజు, శంకిరెడ్డి బుజ్జి, గుమ్మలూరు వెంకటరమణ, శేఖర్, సిరిపురం రాజేష్, దత్తిరాజా, పిన్శెట్టి ప్రకాష్, పలువురు వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. రానున్న శనివారం 12వ తారీఖున కిల్లంపూడిలో మా నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకి నియోజకవర్గ విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ సమావేశానికి 4 మండలాల నుంచి ప్రతి సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, కార్యకర్తలు, ఇటీవల వేసిన మనం కమిటీ మెంబర్లు ప్రతి ఒక్కరు హాజరు కావాల్సిందిగా కోరుతున్నానండి. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోని బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే సమావేశం అన్ని చోట్ల ముగిసినాయండి. మన సెగ్మెంట్లో కూడా ఇంచుమించు అన్నీ అయిపోయినాయి. మందే ఆఖరిలో ఎలా ఉండాలంటే ఇక్కడ మాట్లాడితే అమరావతిలో ఉన్న చంద్రబాబు నాయుడుకి వినిపించే విధంగా
మన ప్రతిపాడు నియోజకవర్గం గొంతు గట్టిగా వినబడాలండి. ఇది సక్సెస్ చేయాలని, ప్రజలందరూ కదిలి రావాలని, మనం మాట్లాడకపోతే ఆయన అమలు చేయడనే విషయం మనందరికీ తెలుసు. మరొక్కసారి బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, శ్రీ దాడిశెట్టి రాజా గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరగబోతుందండి. వారు ఇచ్చిన ఆదేశాలు మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకుని మిగతా వాళ్ళందరికీ కూడా మనం చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి పథకాలు ఎలా అమలు చేసుకోవాలనే విధంగా మనం అందరూ నడుచుకోవాల్సిందిగా కోరుతున్నానండి. ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మరొకసారి పేరు పేరున అందరినీ కోరుకుంటున్నానండి. గత కొన్ని రోజులుగా మల్లెపల్లి గ్రామంలో గల రాయుడు గారి మిలిటరీ హోటల్లో నమూనా వివాదంపై చర్చ మరోసారి తెరకెక్కింది. హోటల్ నమూనా వివాదంపై జగ్గంపేట నియోజకవర్గం స్వామీజీలు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నమూనాపై మేనేజ్మెంట్ తో చర్చ నిర్వహించారు. హిందూ సంఘాల స్వామీలతో కలిసి హోటల్లో టీటీడీ బోర్డు నెంబర్ జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. మల్లెపల్లిలో మిలిటరీ హోటల్ యాజమాన్యం వెంకటేశ్వర స్వామి నమూనాను తొలగించాలన్న స్వామీజీలు హోటల్లో టీటీడీ సెట్ ను తొలగించేందుకు యాజమాన్యం అంగీకరించి 20 రోజుల్లో సెట్ ను తొలగిస్తామని, స్వామివారి ఫోటో మాత్రమే పెట్టుకుంటామని హోటల్ యాజమాన్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వామీజీ మాట్లాడుతూ హోటల్స్ లోనే కాకుండా మరే ఇతర వ్యాపార నిమిత్తం ఇటువంటి నమూనాలను పెట్టకూడదని, దీనివల్ల హిందూ సాంప్రదాయానికి భంగం కలుగుతుందని ఆయన తెలిపారు. మరి వాళ్ళ చిన్నపిల్లలు వారికి నా దీవెనలు, ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా నమో వెంకటేశాయ, ఆ వెంకటేశ్వరుడు దయవల్ల ఇది చిలికి చిలికి గాలివాన కాకుండా ఇష్యూ ఇంతటితో పరిసమాప్తం అవడం చాలా సంతోషం. మరి శ్రీనివాస స్వామి వారు సహృదయంతో మా విన్నపాన్ని అర్థం చేసుకుని ఇటు సమాజం యొక్క మనోభావాల్ని ఇబ్బంది లేకుండా, అటు యాజమాన్యం యొక్క సెంటిమెంట్ దెబ్బతినకుండా చాలా సమయస్ఫూర్తితోటి వారి పరిష్కార మార్గాన్ని చెప్పడం జరిగింది. దాన్ని యాజమాన్యం కూడా ఆ పరిష్కార మార్గాన్ని తూచా తప్ప, ఎక్కడి నుంచో బయట నుంచి నిపుణులు రావాలి, కళాకారులు వాళ్ళు వచ్చి చెయ్యాలి. కాబట్టి దానికి సుమారు ఒక 20 రోజుల దాకా పట్టచ్చు. ఈ లోపల ఇప్పుడు ఏదైతే క్లోజ్ చేసి ఉందో ఆ రకంగా క్లోజ్ చేసుకుంటూ దీన్ని నడుపుకుంటూ ఎక్కడ హిందూ ధర్మానికి కానీ ఇబ్బంది లేనటువంటి విధానంలో వాళ్ళు చేస్తారు. ఆ మాట ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మీడియా మిత్రులు చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా క్వశ్చన్లు అడుగుతున్నారు. ఇక్కడ మనం హిందూ సమాజాన్ని వ్యాప్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత హిందువులుగా మన అందరి మీద ఉంది. ఎందుకంటే ఓ పోటీ ప్రపంచంలో బయలుదేరింది ఇవాళ. ఆ పోటీ ప్రపంచాన్ని తట్టుకుని మనం హిందూయిజాన్ని పరిరక్షించుకోవాలనుకున్నప్పుడు మన మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధంగానే పెద్దలందరూ నాలాంటి వాళ్ళు కానీ స్వామీజీ లాంటి, ఇప్పుడు స్వామీజీ ఉన్నారు చన్నవరం కాదు, ఆయన సాధు సంఘ పరిషత్ అధ్యక్షులు. ఆయన నిజంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా హిందూ మతంలో కానీ దైవ కార్యక్రమాల్లో కానీ ఏ సమస్య వచ్చినా నిర్మమటంగా మాట్లాడడం, పోరాటం చేయడం, ఒక సాధువుగా సాధు జంతువులా కాకుండా పోరాటానికి కూడా సిద్ధం అవుతారు అవసరమైతే. ఎందుకంటే గతంలో మనం చూసాం. మరి ఆ రకమైనటువంటి వాళ్ళు కూడా ఇవాళ అవసరం ఉంది హిందూ మతాన్ని మనం పరిరక్షించుకోవాలనుకుంటే. ఇందాక మిత్రుడు అడిగాడు, ఇది ల్యాప్లో వెళ్ళినట్టయితే లక్షలాది మంది చూస్తున్నారు కదా అని చెప్పేసి. అది ఒక ప్రచారమే కదా అని. కరెక్టే నువ్వు చెప్పింది, ప్రచారమే. కానీ అది వ్యాపార ప్రచారం కాకుండా హిందూ మత ప్రచారంగా సోదరులు చెయ్యాలి ఖచ్చితంగా. దాన్ని ఎక్కడా కూడా తీసేయమని చెప్పట్లేదు. వ్యాపార ప్రచారం కాకుండా మాత్రం చెయ్యండి అని చెప్పేసి అని ప్రత్యేకంగా నేను మనవి చేసుకుంటూ, మరి ఈరోజు ఈ సమస్య ఇంతటితో ముగిసినందుకు మనందరికీ కూడా ఆనందదాయకం. అలాగే మరి మా మాటలను మన్నించి ఇవాళ వాళ్ళకి మనోభావాలు ఎంతో కొంత దెబ్బతిన్నా ప్రత్యేకంగా మా నిర్ణయానికి కట్టుబడి, స్వామీజీ నిర్ణయం నా నిర్ణయానికి కట్టుబడి
వారు ఆమోదించినందుకు మాత్రం హోటల్ యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను, నేను అభినందిస్తున్నాను. గత కొద్ది రోజులుగా మన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బంగారు వాకిలి, అలాగే జై విజయులతో ఉండేటటువంటి ఆనంద నిలయం, ఆ సెట్ అంతా కూడా మన రాయుడు మిలిటరీ భోజన హోటల్లో వారు ఎంతో భక్తి భావనతో, వేరే ఉద్దేశంతో కాకుండా వెంకటేశ్వర స్వామి మీద ఉండేటటువంటి ఆర్తితో, వెంకటేశ్వర స్వామి మీద ఉండేటటువంటి పవిత్రమైనటువంటి ఆరాధనా భావనతో ఈ హోటల్ మేనేజ్మెంట్ యాజమాన్యం వారు ఏర్పాటు చేసుకున్నారు. అయితే వారు భక్తితో స్వామివారి ఆలయ గోపురం, ఆలయ నమూనాని వేసుకునేటటువంటి భావనతో వారు తరువాత పరిణామాలు వారు గమనించలేదు, గుర్తించలేకపోవడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో అన్ని హోటల్స్లో కూడా స్వామివారి తాలూకా వారి వారి ఇష్టదైవాలు ఫోటోలు, చిత్రపటాలు క్యాష్ కౌంటర్లో కానీ ఆ హోటల్స్లో కానీ వారి వ్యాపార కేంద్రాల్లో పెట్టుకోవచ్చు. కానీ శ్రీవారి ఆలయం నమూనాతో మన ఈ హోటల్లో ఉండడం అనేది చాలామంది, కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఒక దైవాన్ని వ్యాపారానికి ముడిపెడుతూ ఇలా చేయవచ్చునా, భవిష్యత్తులో చాలా దుష్పరిణామాలకి రేపు మరొక వైన్ షాపులో, లేకపోతే మరొక కేంద్రంలో, మరొక హోటల్లో, విజయవాడ కనకదుర్గమ్మ, లేకపోతే సింహాచలం మన అప్పన్న కానీ, లేకపోతే అన్నవరం రమా సత్యనారాయణ స్వామి, ఇలాంటి ఆలయాలు పూర్తిగా ఈ సెట్లన్నీ కూడా వ్యాపార కేంద్రాల దగ్గర వస్తే ఇది హిందూ ధర్మానికే మాయన మచ్చవుతుందేమో, హిందువుల మనోభావాలు గాయపడతాయి కదా. దేవుడు ఫోటోలు పెట్టుకొని ఎన్ని పూజలైనా పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు, కానీ ఆలయాల నమూనాలు వ్యాపారాల దగ్గరికి తీసుకురావద్దు అనేటువంటి చర్చ యావత్తు తెలుగు రాష్ట్రాలలో జరగడం, మరి హిందువులుగా చాలామంది బాధపడడం, దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మనం గతంలో వారికి కూడా చెప్పడం జరిగింది, హిందువుల మనోభావాన్ని దృష్టిలో పెట్టుకోండి, వెంకటేశ్వర స్వామి ప్రాశస్యాన్ని మనం కాపాడాలి, వెంకటేశ్వర స్వామి ఆధ్యాత్మిక ఉన్నతిని ఒక హిందువుగా మనం చాటి చెప్పాలి తప్ప భక్తులు మనోభావాలు గాయపరిచే విధంగా ఉండకూడదు. దయచేసి మీ హోటల్ యాజమాన్యం దీని మీద దృష్టి పెట్టండి, అది తొలగించండి అని మనం కోరి వెళ్ళడం. ఆ తర్వాత పెద్దలు మన టీటీడీ వెంకటేశ్వర స్వామి అత్యున్నతమైనటువంటి ఆయన సేవలో ఉండేటువంటి మెంబర్గా ఉండేటువంటి మన జ్యోతుల నెహ్రూ గారికి, వారికి కూడా తెలియజేయడం, వారు కూడా సానుకూలంగా స్పందించి వారు ఒక హిందూ వారి గ్రామంలో, వారి స్వగ్రామంలో శివకేశవుల్ని పెద్ద దేవస్థానాలు కట్టి కోటిలింగాలు ప్రతిష్ఠ చేయడానికి భవిష్యత్తులో వారు కార్యక్రమాలన్నీ కూడా దాని కార్యరూపాన్ని దాల్చడానికి వారు ఆ ప్రణాళికలో వారు ఉండడం, వారు కూడా హిందువుల ఆక్రందనల్ని అర్థం చేసుకొని హోటల్ యాజమాన్యంతో ఈరోజు మమ్మల్ని పిలిచి హోటల్ యాజమాన్యంతో కూడా మాట్లాడించి ఈరోజు అంతా కూడా సమావేశపరుచుకొని వారికి కూడా నచ్చజెప్పి ఒక పక్క వారు ఇబ్బంది పడకుండా, హిందూ సమాజం ఇబ్బంది పడకుండా ఒక సమన్వయ భావంతో మనందరం హిందువులుగా వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో భవిష్యత్తులో ఒక రాయుడు మిలిటరీ హోటలే కాకుండా తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఆలయ నమూనాలతో ఆ సెట్లు వేసేటటువంటి ప్రక్రియ ఎంత భక్తి ఉన్నా ఆ భక్తి గుండెల్లో పెట్టుకోండి, మీ తాలూకా వ్యాపార కేంద్రాలు ఫోటోల రూపంలో పెట్టుకోండి. దయచేసి ఆలయ నమూనాలు సెట్ల రూపంలో, అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా మరొకట కాకుండా అలాంటి చేయొద్దని ఈరోజు మా మీడియా ముఖంగా రాష్ట్రంలో ఉండేటువంటి అందరినీ మేము కోరుతున్నాం. హిందువుల మనోభావాన్ని పరిగణలో తీసుకోండి అని కోరడం, హోటల్ యాజమాన్యానికి కూడా చెప్పడం, వారు కూడా సానుకూలంగా స్పందించారు, హిందువుల మనోభావాన్ని గౌరవించారు. వారి వ్యాపారం బాగుండాలి, వారు బాగుండాలని మేము వారికి గతంలో కూడా స్వామీజీలు అందరం కూడా ఆశీర్వచనం కూడా చేయడం జరిగింది. వారు
చక్కగా ఒక మంచి అభిప్రాయాన్ని కూడా నిర్ణయాన్ని తీసుకొని ఖచ్చితంగా పెద్దలు జ్యోతి నెహ్రూ గారు అలాగే స్వామీజీలు మా అభిప్రాయాన్ని హిందువుల ఆక్రందనల్ని అలాగే హిందూ ధార్మిక సంఘాల తాలూకా ప్రతినిధుల తాలూకా భావజాలాన్ని అర్థం చేసుకున్నారు. అలాగే స్వామి ఖచ్చితంగా మేమైతే వెంకటేశ్వర స్వామి ఏదో మేము అపచారం చేయడానికి మేము చేయలేదు, ఆ స్వామి మీద ఉండే భక్తిని చాటుకుందాము ఎంతో ఉన్నతంగా. ఇంకా స్వామిని చూడగానే ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి మీద భక్తి పెరిగేటట్లుగా ఆ నమూనా ఉండాలని కోరుకున్నాం తప్ప మేమేదో వెంకటేశ్వర స్వామి భక్తులను బాధ పెట్టడానికో హిందూ సమాజానికి మేము ఇబ్బంది పెట్టడానికో మేము చేయలేదు. మా కులదైవం వెంకటేశ్వరుడు అని వారు వివరంగా చెప్పడం జరిగింది. వారు అంగీకరించారు. ఆ పక్కనే ఉండేటువంటి 2 జయ విజయులు ఎవరైతే ఉన్నారో ఆ జయ విజయుల్ని అలాగే ఎదురుగా ఉండేటటువంటి బంగారు వాకిల్ని కూడా తొలగించి కేవలంగా వెంకటేశ్వర స్వామి ఆ ఫోటో మాత్రమే, ఆ ఫ్రేమ్తో ఉండే వెంకటేశ్వర స్వామి ఫోటో మాత్రమే ఉంటుంది. అది ఏర్పాటు చేసుకోవడానికి మీకు ఏమైనా అభ్యంతరమా స్వామీజీ అని నన్ను మరి పెద్దలు నెహ్రూ గారికి అడిగారు. మేము చాలా సంతోషిస్తాం నాన్న, మేము అందరినీ ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎవరో కూడా మేము చెయ్యం కదా, అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి మనస్తత్వాలు కాబట్టి మీరు ఆ నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందదాయకం. హిందూ సమాజం ఖచ్చితంగా హర్షిస్తుంది. హిందూ సమాజం వారి ప్రేమాభిమానాలు మీరు పొందినట్లుగా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా హిందువుల అందరి ప్రేమ మీ వెనక ఉంటుందని చెప్పి వారు సముచితమైన నిర్ణయం తీసుకున్నారు. వారికి అటువంటి ఆ మంచి హిందువుల పక్షాన నిలబడి గతంలో ఏదైతే వివాదం రోజు రగులుతూ ఉన్నదో దానికి ఈరోజు ముగింపు పలకడం జరిగింది. మరి ఈ ముగింపులో మన పెద్దలు నెహ్రూ గారు టీటీడీ మెంబర్గా ఉండడం, అలాగే హోటల్ యాజమాన్యానికి, అలాగే మీడియా సోదరులకి, అలాగే పాత్రికేయ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే ఈ పరిసరాలు ఉండే ఎంపీపీలు, జడ్పీటీసీలు, అలాగే గ్రామ సర్పంచులు, అలాగే చాలామంది హిందూ పెద్దలు అందరూ కూడా వచ్చి నిజమే స్వామీజీలు చెప్తుంది హిందువులుగా బాధపడేది కూడా అర్థం చేసుకోండి అని వారికి కూడా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. వారు అంగీకరించారు. ఖచ్చితంగా ఇది అదే నాన్న, ఆలయ నమూనా వేరు, ఫోటోలు వేరు. ఇప్పుడు ఒక ఫోటో పెట్టుకున్నాం అనుకోండి, అది ఏ అమ్మవారి ముక్కోటి దేవతల్లో ఏ దేవత ఫోటో దేవుడైనా పెట్టుకోవచ్చు. కానీ ఒక ఆలయ నమూనా వేస్తే పర్టికులర్గా పలానా ఆలయం, అన్నవరం ఆలయం ఇది నమూనా, వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనా ఇది, దుర్గామల్లేశ్వరి కనకదుర్గమ్మ ఆలయం నమూనా ఇది. ఆలయ నమూనాలు దయచేసి వద్దు. మేము ప్రేమపూర్వకంగా రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాలు ఉండే హిందూ బంధువులు వ్యాపారస్తులు అందరికీ మేము కోరుతున్నాం. పెళ్లిల్లో పెడితే పెళ్లిల్లో అక్కడ వేద మంత్రాలు, అక్కడ ఒక ప్యూరిటీ ఉంటుంది, వేద పండితులు ఉంటారు, మంగళ వాయిద్యాలు ఉంటాయి, అక్కడ అరుంధతి వశిష్ఠులు నక్షత్రాలు చూపెడతారు, అక్కడ చాలా వైదిక విధానం ఉంటుంది. కానీ మన హోటల్స్లో కానీ వ్యాపారాల్లో కానీ అక్కడ వ్యాపారం ఉంటుంది తప్ప వైదిక కార్యక్రమాలు ఉండవు, వేద మంత్రాలు ఉండవు, అక్కడ మంగళ వాయిద్యాలు ఉండవు. కాబట్టి దేవుణ్ణి దేవుడిగా మనం చూడాలి, వ్యాపారాన్ని వ్యాపారంగా చూసుకోవాలి. దేవుడికి ఇవ్వాల్సిన గౌరవం, ప్రాశస్త్యత, ఆ ప్యూరిటీ అండ్ శాంటిటీ భగవంతుడికి ఇవ్వాల్సిందే. అది మా విజ్ఞప్తి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నం పెట్టే రైతులపై రౌడీ షీట్లు తెరుస్తామని బెదిరించడం దారుణమన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ యార్డ్ సందర్శించి రైతుల సమస్యలపై ఆరా తీసిన వైఎస్ జగన్. కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మె విజయవంతం. నక్కపల్లిలో నిర్వహించిన ర్యాలీలో రైతు మెడకు ఉరితాడు. కార్మిక చట్టాలకు సంఖ్యల్లో అందరినీ ఆకర్షించిన కళా ప్రదర్శన. సారా తయారీ కేంద్రాలపై జిల్లా వ్యాప్తంగా దాడులు చేసి ధ్వంసం చేస్తామని హెచ్చరించిన ప్రొఫెషనల్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. రౌతులపూడి మండలంలో సారాకు ఉపయోగించి 3400 కేజీల నల్ల బెల్లంతో 4 వ్యక్తులను అరెస్ట్ చేసిన కృష్ణకుమారి. అల్లూరి జిల్లాలోని పలు గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక డోలిమూత కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన గిరిజనులు. అనంతగిరి మండలంలో నిండు గర్భిణి డిప్పాల రామలమ్మకి పురిట నొప్పులు రావడంతో డోలి కట్టి మోసుకెళ్లిన కుటుంబీకులు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.